హే గాయ్స్! చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. ఎందుకంటే నాకు కాస్త హెల్త్ బాలేదు. ప్లస్ నాకు వర్క్స్ కూడా కాస్త ఎక్కువైపోయి ప్రెషర్ ఎక్కువ పడిపోయింది. దానివల్ల వన్ పీస్ వీడియో ఈ వీడియోని సెకండ్ టైం చేస్తాను. చేశాను కానీ నేను అది అప్లోడ్ చేయలేకపోయినా డిలీట్ అయిపోయింది నేను చేశాను అనుకుని. కాబట్టి ఈ వీడియో నేను సెకండ్ టైం చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే దసరా హాలిడేస్ కూడా లేదు నాకు వర్క్స్ వల్ల. అంటే మాకు ఇలా గ్రూప్‌గా వెళ్తున్నాం మేము. దానివల్ల నాకు దసరా హాలిడేస్ కూడా లేదు. సో నేను ఐ విల్ ట్రై టు నేను ఈరోజు ఇంకా రేపు సెలవు పెట్టి ట్రై టు కీప్ యూ వీడియోస్. ఇంకా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఎవరైతే నా పాట వన్ పీస్ వీడియోస్ ఎవరైతే చూడలేదో దాన్ని ప్లీజ్ ట్రై చేయండి చూసేదానికి. ఎందుకంటే ఐ ట్రై మై బెస్ట్ వన్ పీస్ చేసేదానికి. అలాగే నేను లుకిజం కూడా చేస్తున్నాను. దాన్ని కూడా కంటిన్యూ చేస్తాను నేను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ కూడా పెట్టుకోండి. లుకిజం ఖచ్చితంగా నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే వన్ పీస్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ వీడియో లుకిజం మీద వస్తుంది. నాట్ బీ వరీ, దాని మీద కూడా చేస్తుంది. బట్ నేను నా ఎడిటర్ కోసం అండ్ థింకింగ్ తను కాస్త ఫ్రీగా ఉంటే వీడియోస్ అది నాకు నా టైమ్లైన్ చేస్తాడు, ఎడిట్ కూడా చేస్తాడు. కాబట్టి ట్రై చేస్తాను. ఈ వీడియో కానీ లాస్ట్ వీడియో ఈ వీడియో నేనే ఓన్గా ఎడిట్ చేశాను కాబట్టి కాస్త విచిత్రంగా రావచ్చు. ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఇంకా వితౌట్ ఎనీ వరీ ఇంక మన వీడియోకి వెళ్ళిపోదాం. అనకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మన పాట వన్ పీస్ వీడియోలో ఏం జరిగిందో మన అందరికీ బాగా తెలిసి ఉంటుంది. మన లూఫీ ఇంకా సీజర్ క్లోన్ పట్టుకునే దానికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అక్కడికి స్మోకర్తో కూడా అలయన్స్ తెచ్చుకుని ఉంటాడు. అదే స్మోకర్తో ఉన్న లాట్ కూడా ఇంకా అలాగా మన వాళ్ళు పోయి కితమాడు వాళ్ళ కొడుకైనా మోమోసుకని కాపాడాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇలా లైన్ అనేది పోతూ ఉంటుంది. అలాగే స్టోరీ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలాగే స్టోరీ అనేది ఉంది. దానికి ఏం కంటిన్యూగా మన లాస్ట్ వీడియో ఎపిసోడ్ ఒకరి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇది 2 మినిట్స్ చెప్పేదానికి ఏం కనుకుంటున్నానంటే నేను నా గురించి చెప్దాం అనుకున్నాను. బట్ ఇది నేను చెప్పేసి 1 మినిట్ అయిపోయింది. కానీ ఇది లేక అవుతుంది. దానివల్ల ఇష్యూస్ వస్తున్నాయి. డు నాట్ బీ వరీ. ఇంకా మన వీడియోస్లోకి మనం వెళ్ళిపోదాం. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా మన వన్ పీస్ వీడియోని మన గన్ పార్క్తో పాటు మొదలెడదామా? అలాగే నేను ఫ్యూచర్గా లుకిజం కూడా తొందరగా చేస్తాను. ఇంక మనం స్టార్ట్ చేసేద్దాం గైస్. లాస్ట్ ఎపిసోడ్లో మన పాపను కాపాడేదానికి చాలా వరకు మెరీన్ సోల్జర్స్ కూడా వాళ్ళు కూడా అంకితం చేసుకుని ఉంటారు కదా. ఇంకా అక్కడి నుంచే మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తుంటే బ్రౌన్ బీర్ మీద మన స్ట్రాచ్ అనేది వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు అందరూ బ్రౌన్ బీర్ ఏంద్ర మీరు స్పీడ్కి వెళ్ళమన్నారు కానీ వెళ్ళకపోతుంటే జోరుగా సీరియస్గా చెప్తున్నారు స్పీడ్కి వెళ్ళాలి. ఎందుకంటే మేము పరిగెత్తడానికి కూడా ఒక అవకాశం లేదు. ఎందుకంటే మేము చాలా టైర్డ్ అయిపోయాం. నెక్స్ట్ ఫైట్ కూడా మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం అని చెప్పి మీరు ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటూనే ఉంటారని చెప్పి చెప్తూ ఉంటాడు. సెలపడిగా అని చెప్తాడు. తషికిని చూపిస్తుంది. తషికి చాలా బాధపడుతూ ఉంటుంది. ప్లస్ అప్పుడే పైనుంచి ఒక డ్రాగన్ అదే మన జోరులు కొట్టిన డ్రాగన్ వచ్చేసి వీళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉంటుంది. ప్లస్ అని చూసి వీళ్ళు కూడా దాని మీద ఫైట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా గట్టిగా అన్నని కాల్చి చెప్తూ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా ఫైట్ చేస్తూ ఉంటుంది. ప్లస్ ఆ డ్రాగన్ కూడా కాస్త పవర్ఫుల్గానే ఉంటుంది. అప్పుడే తషికి దాని మీద ఏదో ఫైట్ చేయాలనుకుంటూ ఉంటారు. అందరూ రెడీ అవుతూ ఉంటారు. కానీ ఆ తషికి అప్పుడే డ్రాగన్ అనేది వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడికి ఒకడు వచ్చి ఉంటాడు. ఒకడు మీ అందరికీ బాగా తెలుసు. ఒకడు వచ్చిన వెంటనే మనోడు వచ్చేసి అని చెప్పి అందరూ హ్యాపీగా అరుస్తూ ఉంటారు. ఇంకిలు అందరూ అనుకుంటూ ఉంటారు వెరగోవాలి వాళ్ళు సైడే అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మన తషికి బాగా తెలుసు వెరుగు ఏంటని చెప్పి అప్పుడు వెరుగు వాళ్ళందరినీ ఫైట్ చేస్తారు. అందరూ పరిగెట్టండి అని చెప్పి అరుస్తుంటారు. అప్పుడు వెరుగు వాళ్ళందరి మీద అటాక్ చేస్తూ ఉంటారు. దాన్ని చూసి మన వెరుగు ఇంటికి వీళ్ళ మీద అటాక్ చేస్తాను. సార్ ఏమైంది సార్ మీకు అని చెప్పి అందరూ రాతా ఉంటారు. తషికి బాగా తెలుసు వెరుగు అన్నాడు చాలా మంచిగా అని చెప్పి అందరూ అనుకుంటుంటారు. కానీ తషికి అనుకుంటుంది నేను అక్కడ చూశాను G5లో వెరుగు అందరినీ హ్యాపీగా చూసాను. అన్న తమ్ముళ్ళలా చూశాను. చాలా ఇంప్రెసివ్ క్యారెక్టర్ వెరుగు అతను పెట్టి నాకు చాలా ఇష్టం. నా స్మోకర్ తర్వాత అభినయం చేసి తిని మాత్రమే అని చెప్పి తషికి అనుకుంటూ ఉంటుంది. బట్ వెరుగు ఎంత దాన్నైనాడు మన తషికి మన స్మోకర్ బాడీ వెళ్ళినప్పుడు చూసింది కదా. దాన్ని చూసుకొని వెరుగు వీళ్ళ మీద ఫైట్ చేస్తాను చక్కలా మీకేమైనా అయిందన్నా అని చెప్పి అందరూ చెప్తా ఉంటారు. అప్పుడు తషికి మీద కూడా ఫైట్ చేసేసరికి ఇంకా అర్థమైపోతుంది ఇక్కడికి వచ్చిన వెరుగో కాదు ఇంకొకరు అని చెప్పి. ఎందుకంటే మన తషికిని కుక్కను కొడతాను ఉంటాడు. దాన్ని చూసుకుని ఇతను వెరుగు కాదు ఇతను వెరుగోలా ఉండే బాడీ మార్చుకుని వచ్చాడు. ఇతను ఫైట్ చేయను అందరూ అని చెప్పి వెరుగు మీద ఫైట్ చేయడానికి పెట్టి ఒక మెరీన్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటాడు. G5 మెరీన్స్. కానీ వెరుగు ఒక్కడ సింగిల్ హ్యాండ్లో ఫైట్ చేస్తుంటాడు. దాన్ని చూసి తషికి ఇంకా అయిపోయింది మా పని ఇట్ అయిపోయింది మేము ఇక్కడికి అయిపోయామని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అప్పటికే దాన్ని వాడిని కొట్టేదానికి ఒకడు వచ్చి కొట్టేసి ఉంటాడు. అతను ఎవడో కాదు మన సాంజీ వచ్చి మన అమ్మాయిని కొట్టిన విషయం తెలిసిన వెంటనే సాంజీ గారు పరిగెట్టుకుంటారు. మెరీన్ గారు అది బయట కంటే మనం ఫైట్ చేస్తుంటే అమ్మాయిని కొడుతుంటే నాకు ఎక్కడ సిగ్నల్స్ వచ్చేస్తుంది. నేను వచ్చి ఫైట్ చేస్తాను చెప్తాడు. ఇక్కడ వస్తే సాంజీ ఎలా వచ్చని చూపిస్తుంటాడు. సాంజీ గారు నాకు ఒక పని పడింది నేను తొందరగా వెళ్తానని చెప్తుంటే ఏమైంది అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అప్పుడే సాంజీ గారు ఎగురుకుంటూ వెళ్ళిపోయి మన తషికిని కాపాడేదానికి వెళ్ళిపోయి అంటారు. ఇక్కడ చూస్తుంటే స్మోకర్ ఇంకా మన లూఫీని చూపిస్తుంటాడు. ఇంకా లూఫీ గారు చాలా స్పీడ్గా పరిగెట్టినాడు. ఎక్కడికి వెళ్తున్నారు స్ట్రా హెట్ అని చెప్తుంటే నేను పోయి సీసర్ కాలనీ కిడ్నాప్ చేయాలి కానీ కిడ్నాప్ చేసి నాకు పనులు జరుగుతాయని చెప్పి చెప్తా ఉంటారు. నా దారిలోకి రాబక్కని చెప్పి ఇక్కడ
చూసి అమ్మాయి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది, ప్లీజ్ నన్ను బయటికి పంపించు అని చెప్తే, లేదు లేదు నువ్వు ఆ క్యాండీ తినా అని చెప్తుంది. అప్పుడే మన చాపర్ గాడు వాళ్ళందరూ కొట్టిపడేసి ఉంటాడు. నేను ఎందుకు నాకు భయం వేస్తుంది అని చెప్పి చెప్తుంటే అప్పుడే డ్రగ్ ఎఫెక్ట్ అని పడుతున్నాయి సగల చాపర్ గాడు డ్రగ్ క్యూర్ని తనకి ఎక్కిచ్చేసి అసలు ఏం చేయాలి మొత్తం చెప్పమంటే, ఇలా క్యాండీస్ ఇలా మా ఫ్రెండ్స్ ఇలా లోపల ఉన్నారని చెప్పి చెప్తుంటారు. సరే వాళ్ళు కూడా మనం క్యూర్ చేయాలి, వాళ్ళు క్యాండీ తినుకొని ఉండాలని చెప్తుంటారు. ఇక్కడ చూస్తే వెరిగోగాడు ఎందుకు నా మనుషులందరిని కొడుతున్నాడు, వాళ్ళు కూడా నాకు డిస్టర్బ్ చేస్తే కదా అని చెప్పి మన సీజర్ కూడా బాధపడుతుంటాడు. ఇదైతే కాదు, బీ కూడా ఓపెన్ చేసేసి మొత్తం ఏ గ్యాస్ నుంచి బీ కూడా క్లోజ్ చేసి పోతా, లేకపోతే నా మొత్తం ఎవరికి తెలియకుండా పోద్దా అని చెప్తుంటారు. ఇలాగ మన చాపర్ ఇంకా అమ్మాయి ఇద్దరు వెళ్ళి వాళ్ళని ఆపాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. ఇలా ఆపితేనే ఇంకా వాళ్ళు బయటికి రాకుండా ఉంటారు అని చెప్పి చెప్తుంటాడు. అయినా మమ్మల్ని ఎందుకు నువ్వు క్యాండీ తిని కూడా చేస్తున్నావు అని చెప్పి చాపర్ని అడిగి చాపర్ చెప్తూ ఉంటాడు, క్యాండీ మీకు అసలైన డ్రగ్ అది, దానివల్ల మీ అందరూ తయారవుతున్నారని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే లూఫీ ఇంకా స్మోకర్ ఇద్దరు పరిగెట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేసి చేతిగా సీజర్ గన్ కానీ ఓడిచని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సరే స్మోకర్ గాడు నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ నాకు ఉంటుంది, ఇక వాళ్ళు దొరికిన నేనే చచ్చిపోతాను కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్తా ఉంటాడు. దాన్ని చూసి మన ఇంకా లూఫీ గాడు సీజర్ గన్ కనపడిన వెంటనే దాంట్లో ఫైట్ చేస్తుంటాడు. హ్యాపీతో వెళ్ళి ఫైట్ చేస్తుంటాడు. దాన్ని చూసి సీజర్ స్మోకర్ గాడు ఏంది రివెంజ్ అంటే, సీజర్ కూడా నా కొడుకు నువ్వు దొరికేసావు నాకు అని చెప్పి వన్ పడుతుంటే, నా మీద ఎందుకు ఫైట్ చేస్తున్నాను, మీరు మీతో పాటు కదా అని చెప్తుంటే, లేదు లేదు నువ్వు నా కొడకాలి నేను ఎట్లా నేసేస్తాను, నేను పట్టుకుంటే అంటే జరుగుతుంది నేను చెప్తుంటే, నీకేం చేసావు, ఓహో అది నా నిజం నీకు తెలిసిపోయిందే, సరే అయితే ఇద్దరు ఫైట్ చేద్దాం అని చెప్పి ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. అక్కడ చూసిన లూఫీ గార్డ్ మీద అటాక్ మొత్తం ఆపేసి తన చుట్టుపక్కల మొత్తం గాలిని పండించేసాను ట్రై చేస్తుంటారు. అలా ఫైర్ని తన వైపు మ్యాన్కేట్ చేస్తూ ఉంటాడు. దాని చూసి లూఫీ గాడు తన మనం రబ్బరే కాబట్టి కాలుతూ ఉంటుంది, ఎందుకంటే హ్యూమన్ బాడీ టైప్ రబ్బరే కాబట్టి. దాన్ని చూసుకుంటే వీడిని తిట్టున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంటే స్మోకర్ వీళ్ళు స్మోకర్ కూడా బయట నుంచి మొత్తం చూస్తుంటారు. ఇంకా లూఫీ గాడు ఇంకేం చేయలేక గెట్టులోకి మరిపి వాడితో ఫైట్ చేసాక రెడీ అయిపోతూ ఉంటాడు. అలాగే ఓడిగా చూస్తే అక్కడ చాలా గట్టిగా డ్యామేజ్ కూడా తింటూ ఉంటాడు. నువ్వు చాలా గట్టిగానే కొడతావు అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే ఇదిగో తీసుకో అని చెప్పి మనం మొత్తం తన ఎయిర్ మొత్తం పీల్ చేస్తూ ఉంటాడు. లూఫీ గాడు గూపు ఆడుకునే దాన్ని తప్పించుకుంటాడు. ఈ అదే నేను ఆల్రెడీ చూసాను అని చెప్తుంటే, ఓహో మళ్ళీ చూసావా అయితే నేను చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే సాంజయ్ ఇంకా వెరుగు ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. దాన్ని చూసిన వెంటనే అమ్మాయిని కొడుతున్నా తప్పు తెలుసు నీకు అని చెప్తుంటే, నువ్వు ఎవరు బే అని చెప్పి ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇద్దరు లెగ్ ఫైట్. మన సాంజయ్ కూడా ఒక ఓపెన్ పవర్ఫుల్ని పెట్టి కాకపోతే వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు నేను కూడా చాలా గట్టిగానే ఉంటాడు. దాన్ని చూసి వెంటనే అయితే పని అయిపోయింది చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే సీజర్లో మెయిన్స్ కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా అలాగే మన సీజర్ కూడా చూస్తూ ఉంటాడు. లాగాడు ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. లాగాడు అక్కడికి వచ్చేసి మెయిన్స్తో ఒక కోసేసి ఉంటాడు. ఇక్కడ చూస్తే సీజర్ గారితో ఫైట్ చేస్తూ ఉంటాడు మన లూఫీ గారు. ఎందుకంటే సీజర్ గారిని పట్టుకుంటేనే తన మిషన్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది, అప్పుడే నేను లాతో చేస్తానని చెప్పి. అలా సీజన్ గారిని చాలా గట్టిగా పట్టుకుని ట్రై చేస్తుంటారు. కానీ సీజన్ గారు స్మోక్ కాబట్టి తన నీళ్ళు తప్పించుకుంటూ ఉంటాడు, లైక్ మన స్మోకర్ లాగే. అలాగే ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. సీన్ కట్ చేసి మన తస్కి దగ్గర చూపిస్తుంటారు. ఇంకా లూఫీ అదే మన సాంజయ్ తస్కిని అయితే కాపాని ట్రై చేస్తుంటారు, ఎందుకంటే అమ్మాయికి ఎటువంటి దెబ్బతగలు అని చెప్పి. అప్పుడే గేట్ ఓపెన్ సౌండ్ వస్తుంటుంది, అక్కడ నుంచి పాయిజన్ వచ్చేస్తుంటుంది. తను చూసుకుంటే ఏం చేశారు ఇదంతా చేసావు అని చెప్పి చేస్తుంటాడు. మాటలు కాదన్నంత ఫైట్ చేయాలని చెప్పి సాంజయ్ చివరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. దాని చూసి ఇద్దరు చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటారు. స్మోక్ వచ్చేస్తుంది, మన ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పాయిజన్ వెళ్ళిపోవాలని చెప్పి మెయిన్స్ అందరూ భయపడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి పారిపోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా సీన్ కట్ చేసి మళ్ళీ మన లూఫీ ఫైట్ చూపిస్తుంటారు. ఇద్దరు ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడు. సీజర్ గారు చూసి పిల్లోడా మంచిగానే ఫైట్ చేస్తావు, నువ్వు ఒక మంచిగా పవర్ఫుల్ పెట్టని చెప్తే నా దగ్గర ఉన్న ఎయిర్ మొత్తం కంప్రెస్ చేస్తుంటారు. లూఫీ గారి కొట్లు కాలిపోయి తన గేట్లో మారిపోయి ఫైట్ చేస్తూ ఉంటారు చాలా గట్టిగానే. లూఫీ గారు తన హెడ్ బట్ని యూస్ చేస్తూ తను సీజర్తో తన డెవిల్ ఫుడ్ హాకీతో యూస్ చేసి ఫైట్ చేస్తూ ఉంటాడు. దాని చూసి వాడిని ఇదేంటి చాలా గట్టిగా పడతానని చెప్పి చెప్తుంటే, అప్పుడే హ్యాపీ తనలో నాకు డెవిల్ ఫుడ్ యూస్ చేసి తనకు ఒక కవచంలా మార్చేసి ఉంటుంది. కానీ అది చాలా పవర్ఫుల్ పెట్టి స్ట్రా హెడ్ లూఫీ కూడా కాపు ఫైట్ చేయడం చాలా కష్టం, మీరు ఎలా ఇక్కడ నుంచి అని చెప్పి చెప్తూ ఉంటారు. అలా మన లూఫీ ఇంకా హ్యాపీగా ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సీన్ చేసి లాని చూపిస్తూ ఉంటాడు. లా దానికో వెళ్తున్నట్టున్నాడు చూపిస్తూ ఉంటాడు. తన దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే లా దగ్గరికి వచ్చేసి అయితే మనం ఓడించాలని చెప్పి పిడి ఒక సీజర్ వాళ్ళ మనుషులు ఉంటాడు. సీజర్ కూడా తొందరగా వెళ్ళిపోవాలనుకుంటాడు. అలాగే వెళ్ళిపోగాని కూడా తొందరగా రమ్మని చెప్తూ ఉంటాడు. నా కొడక రే సీజర్ నా కొడక ఇదంటే ఏం చేస్తుంటాడు ఇప్పుడు, సరే ఎంత ఉంటుంది ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి అంటే పాయిజన్ అని వస్తూ ఉంటుంది. సరే లా నువ్వు నీ కోసం నేను వస్తాను, లానైతే నోడిస్తాను, సీజర్ వస్తున్నాను అని చెప్తుంటే లానా ఓడితో నీకేం పని అని చెప్పి మనం చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే అందరూ పాయిజన్ వెళ్ళిపోతున్నాను అని చెప్పి సాంజీ కూడా అందరిని కాపాని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడ చూసుకుంటే చాలా మంది అక్కడ ఇరుక్కుపోయారని చెప్పి ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తుంటే మన సాంజీ గారు చాలా హ్యాపీగా తీసుకుంటాడు. సాంజీ చాలా మంచోడు అని చెప్తుంటే మూయింటి అరే నోరా అని చెప్పి అందరూ తీసుకెళ్తూ ఉంటాడు. సాంజీ చిక్కేసారి సాంజీతో ఫైట్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే మన అమ్మాయి కూడా చాలా గట్టిగానే బాధపడుతూ ఉంటుంది. ఇంక మన సాంజీ గారు సరే తన సీజర్స్లో తాగే టైం వచ్చి నేను వెళ్తాను ఇక్కడ నుంచి, మా బాబాని కాబడేస్తాను, నేను ఇంక నీకు ఉండాల్సిన అవసరం లేదని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే అయితే ఇక్కడ చూస్తూ ఉంటే వెనుకోగాడు మన లా కోసం వెళ్తూ ఉంటాడు. సింగ్ అది గోఫిలింగ్ చూపిస్తుంటాడు. లా అక్కడ ఉన్నాడా అయితే ఎవరిని ఖచ్చితంగా పట్టుకుంటారా, నాకు లాతో చాలా పరువుది అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే వెనుకో నువ్వు జాగ్రత్త, నీ లియా దీన్ని ఎక్స్పోజ్ అవుతుందని చెప్తుంది. అప్పటికి మన లా పెయిన్ వెంటనే ఒక పాప వచ్చి ఫైట్ చేస్తుంది. లా నేను బాగా అని చెప్పి పరిగెత్తి నుంచి ఫైట్ చేస్తుంటే, ఇది నీకు రోజు నాతో అలవాటు అయిపోయినా అని చెప్పి మన గోఫింగ్ లేపి తప్పేసి ఉంటుంది. లా నా ఫ్రెండ్ అని చెప్పి తను ఏడుస్తూ చెప్తుంటుంది. ఖచ్చితంగా లా నువ్వు తలకైనా ఆ దగ్గర తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే వెనుకో నువ్వు జాగ్రత్త, నేను పెట్టిన చాలా
అక్కడున్న సాడ్ అనే పాజిషన్ నాకు చాలా అవసరం. దాంతోనే మొత్తాన్ని కాంక్రీట్ చేయగలను. లేకపోతే కైలో చేయట్లే నేను చనిపోతా అని చెప్పి చెప్తుంటాడు. నువ్వేం బాధపడమాకు నేను తీసుకొని వస్తా అని చెప్తుంటాడు. మళ్ళీ అమ్మాయి వచ్చి మన లాపేయడం వెంటనే ఫైట్ చేస్తూ ఉంటుంది. తను చూసిన వెంటనే నేను కొంచెం చెప్తా ఉంటాడు. సార్ మీరు ఇప్పుడేం చేయాలనుకుంటే శ్రీకాకుళం ఇప్పుడే నమ్మలేం. నేను కూడా అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే స్ట్రా చాలా అంటే చాలా తెలివైనోళ్ళు అని చెప్తాను చెప్తుంటాడు. నేను వస్తాను నీకోసం అని చెప్పి చెప్తుంటాడు. అలా అక్కడి నుంచి మాయమైపోయి ఉంటాడు వాడు కూడా. ఇంకా అక్కడ చూస్తుంటే నువ్వు నాతో ఫైట్ చేసిన అవసరం లేదని చెప్తుంటే ఇక్కడ చూస్తే హ్యాపీ అనిపిస్తుంటాడు. జోకర్ జోకర్ ఓకే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే జోకర్ మొత్తం ఈ పాప కూడా చెప్తూ ఉంటాడు. ఇక్కడ సీజా కూడా ఈడేంది జోకర్ కూడా ఏ సీజర్ ఆ సాడ్ అనే మిశ్రమంతో జాగ్రత్త. ఎందుకంటే నాకు మెయిన్‌గా యూజ్ అవుతుంది అదే కాబట్టి. లేకపోతే మొత్తం మనం చేసిన మొత్తం ఇప్పటికి నాశనం అయిపోతుంది. అలా అని చెప్పి చెప్తుంటారు. ఇక్కడ చూస్తుంటే మన హ్యాపీ మన లూఫీతో ఫైట్ చేస్తుంటే తను లూఫీని ఎట్లైనా స్లో చేసేదానికి తన ఐస్ పవర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటుంది. అలాగే మన లూఫీ అంటే నా పని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. సింపుల్‌గా చెప్పండి లూఫీ ఇంక మన స్ట్రా హ్యాట్స్ చాలా పవర్ఫుల్ పెట్టని చెప్తుంటాడు. ఇక్కడ చూస్తే మన లూఫీ ఇంకా హ్యాపీగా అయితే గట్టిగానే ఫైట్ చేస్తుంటాడు. హ్యాపీ మోడీ అని సంథింగ్ ఏదో పెడుతుంది. హ్యాపీ అండ్ ప్లస్ హ్యాపీ ఫైట్ చేస్తుంటే అయితే నేను నోడిస్తా అని చెప్పి చెప్తుంటాడు. అలాగే మన స్ట్రా హ్యాట్స్ మొత్తం ఇదేంటి ఎట్టున్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే తనతో ఐస్‌తో కవర్ చేసేసి గోల్ చేస్తుంటది. ఐస్‌ని గిట్టలు యూజ్ చేసి మొత్తం పగలగొట్టేస్తూ ఉంటది. ఇక్కడ చూస్తూ ఉంటే మనల్ని ఎట్టైనా అమ్మాయిలని కాపాడని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు మన చాపర్ ఇంకా పాప. ఎందుకంటే ఎంతైనా తొందరగా వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా క్యూర్ చేయమని చెప్పి ఆ పాప అడుగుతా ఉంటే చాపర్ కూడా నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి చెప్తుంటారు. లోపల నుంచి ఇంకేమన్నా నాకు క్యాండీ కావాలని చెప్పి ఇంకా అరుస్తూ ఫైట్ చేస్తూ ఉంటారు. దాన్ని కొంచెం సీన్ కట్ చేస్తుంటే డ్రాగన్ మొత్తం రచ్చ చేస్తూ ఉంటది. రచ్చతో మొత్తం చేస్తుంటే అలా బ్రౌన్ బీర్‌తో పాటు మన స్టాచ్యూలో దాని దగ్గరికి వచ్చేస్తుంటాడు. ఇంకా దాన్ని చూసి మనకి ఇంకా అందరిని ఓడించని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. దాని మీద థండర్ అటాక్ యూజ్ చేస్తుంటే నా మీద థండర్ అటాక్ యూజ్ చేయగలదా అని చెప్పి థండర్ నింజా అనుకుంటా ఉంటది. దాన్ని కానీ చూస్తా ఉంటే మన బ్రూక్ కూడా మన నికో రాబిన్ కూడా తన రెక్కలను ఆపేసి దాన్ని ఫైట్ చేస్తుంటాడు. అలా మనం దాన్ని ఫైట్ క్యాచ్ చేసుకుంటూ వెళ్తుంటాడు. ఇంకా బ్రూక్ ఇంకా మన కినమారు ఇద్దరు దాన్ని కొడతా ఉంటారు. బ్రూక్ కొడుతుంటే ఒక రీజన్ ఎందుకంటే తనని తినాలని ట్రై చేసింది. కానీ కినమారు ఏం కొడుతుంటే నాకు డ్రాగన్స్ అంటే ఇష్టం లేదు. డ్రాగన్స్ ఇష్టం లేదు మీ తర్వాత తెలిసింది. సరే ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి వెళ్దాం పదండి అని చెప్పి చెప్తుంటాడు. సింగ్ చేసే వాళ్ళు అక్కడ నుంచి చూస్తుంటే చాపర్ చాలా గట్టిగానే మాన్స్టర్ ఫామ్ లో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళందరూ చాపర్ దగ్గర నుంచి చాక్లెట్ తీసుకొని చెప్పి ట్రై చేస్తుంటారు. సింగ్ చేసే పాపని చెప్పిస్తున్నారు. ఆ పాప చెప్తుంటే ఇప్పుడు ఓకే కదా నేను చెప్తే ఇక నేను ట్రీట్మెంట్ అయిపోయినాక నువ్వు సాడ్ రూమ్కి వెళ్ళిపో అని చెప్పి చెప్తా ఉంటారు. సరే నేను వెళ్ళిపోతాను కానీ హ్యాపీ రూమ్ సర్వీస్ అవును ఆ పిల్లోడికి ఏమైంది పిల్లోడు నా ముందు చాక్లెట్ తిన్నాడు కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇంకా మన వికెట్ ఎదురు ఫైట్ చేస్తుంది పేరు తిరగట్లే షిట్ ఇంక వీళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇంకా వీళ్ళిద్దరు ఫైట్ చేసినాక రెడీ అవుతూ ఉంటాడు. జోకర్ చెప్పినట్టుగానే ఎట్లా తలకాయ తీసుకురావని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే చాలా డేంజరస్గా మారుతున్నాడు. ఇంకా వీళ్ళిద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. కూడా చాలా గట్టిన తన బాడీ అనేది చాలా కండిషన్లో ఉండదు. ప్లస్ ఎదురు ఫైట్ చేస్తున్నారు. సింక్ చేస్తుంటే మా లూఫీ గడు ఇంకా దాంట్లో ఇటుకుపోయిన సకల్లా చాలా లేయర్స్ యూజ్ చేసి దాన్ని పగలగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే చాలా గట్టిగా గిటల్ పవర్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అది తన పవర్స్తో లేయర్గా ఒక హోమ్‌లా కడతా వెళ్ళిపోతా ఉంటది. దాన్ని చూసిన వెంటనే వీళ్ళు చాలా మంచి ఎక్కువైపోతుంటది. దాని లోపలికి మన హ్యాపీ పాప వచ్చేసి మనోడి వైపు వస్తూ ఉంటది. దాన్ని చూసిన వెంటనే మనోడు నువ్వేంటి ఎక్కడి నుంచి వస్తావు అని చెప్పి మనోడు దాంట్లో ఫైట్ చేస్తుంటే ఇప్పుడు మన ఇద్దరం హగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన ఇద్దరం క్లోజ్ అయిపోతున్నాం. చూడు నా కూల్‌నెస్‌ని చూడు. ఇలాగ నీ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతూ ఉంటది. ఆ ఎనర్జీ వెళ్ళిపోవడం వల్ల నీకు నిద్ర కూడా వస్తూ ఉంటది. అలా కాసేపు పనుకోవచ్చు కదా నా ఒళ్ళో అని చెప్పి చెప్తా ఉంటాడు. అలా లూఫీ కూడా ఒక్కసారిగా తూగుతా పనుకునేస్తుంటాడు. తన సీన్‌గా చేసి మన జోరా గాడు ఖచ్చితంగా నువ్వు ఫైట్ చేయాలి. స్ట్రైట్ నువ్వు గెలవాలని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే మన లూఫీ గాడు చాలా ఫుల్ పవర్ యూజ్ చేసి తన కాల్ని జైన్‌గా మార్చేసి కింద ఉన్న గోడని పగలగొట్టేసి ఉంటాడు. కింద ఉన్న ల్యాండ్‌ని తను కొట్టేసి నువ్వు ఎర్ర నటపాట అని చెప్పి తను కూడా లాక్కుంటే స్ట్రా హ్యాట్ లూఫీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయినావు చెట్టలో నీకు ఎగరడం వస్తే కానీ పైకి రాలేవు అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఉంటే చాపర్ ఇంకా ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ పాప ఎట్లా చెప్తూ ఉంటుంది. ఎందుకంటే పాప చెట్లు చాపర్ కూడా తన పాయింట్ పవర్స్ అయిపోయేసరికి కింద పడిపోయి ఉంటాడు. ఇంక అందరూ సాడ్ రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. హ్యాపీ రూమ్లోకి అక్కడికి వెళ్ళిపోతూ ఉండేసి అక్కడ చాపర్ తీసుకుని మన స్టార్స్ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే మన పాప దగ్గర మొత్తం చాక్లెట్ అంటూ ఉంటుంది. ఇంకా అందరూ ఆ పాపని ఆపాలని చెప్పి ట్రై చేస్తుంటే అవి కూడా మన నికోరాబిన్ గాడి చేయిని కొడతా ఉంటాయి. అది ఆ నొప్పి మన నికోరాబిన్ కూడా తెలుస్తుంటుంది. ఎందుకంటే సేమ్ పవర్ అట్టే ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని ఆ చాక్లెట్ కోసం తను ఒకటే తినాలని చెప్పి ట్రై చేస్తున్నాను చెప్పి తీసుకుంటుంది. లేదు ఇది మనకి విషయం ఆడితే అని చెప్పి చెప్తున్నది. అప్పుడు మన హ్యాపీ పాప వచ్చేసి ఇక్కడ ఉన్నావా సరే అయితే ఆ చాక్లెట్ నాకు ఇచ్చే మేము చాక్లెట్ తినని చెప్తుంటారు. జోరగా కూల్నెస్ చూసి మన నా పాప చెప్తా ఉంటుంది. నా మొమ్మనసిగా బాబు ఎప్పుడు ఎలా ఉన్నాడు ఎందుకంటే తన డెవిల్ ఫుడ్ అది ఆ ఫ్రూట్ తిన్నప్పటి నుంచి తను విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. తను డ్రాగన్గా మారిపోయారని చెప్పి చెప్తుంటాడు. డ్రాగన్గా మారిపోయారు ఎక్కడ అని చెప్పి తను అడుగుతూ ఉంటాడు. ఇంకా చేసి ఇంకా వీళ్ళిద్దరు వ్యక్తి ఒకటి ఫైట్ చూపిస్తూ ఉంటారు. ఇంకా అందరూ మనలాగా రూమ్ క్రియేట్ చేసి తన హార్ట్ని మళ్ళీ తెచ్చుకుందని ట్రై చేస్తుంటారు. తన హార్ట్ తీసేస్తుంటాడు. కానీ చేస్తూ ఉంటే మన చేతిలో ఉంటుంది. ఇలా ఫైట్ చేస్తుంటారు. ఇద్దరు చడగని ఫైట్ చేస్తుంది. ఇది నాకు వచ్చిన అవకాశం అని చెప్పి చెప్తుంటే అవకాశం ఆ బొంగు
కూడా నాతో ఫైట్ చేస్తున్నావు. ఎల్లో స్టెల్లర్ ఎక్స్పెక్ట్ చేయాలి నీకు తెలీదా? నేనంత పవర్ఫుల్ పెట్టావు నువ్వు మర్చిపోయావా? నాతో ఫైట్ చేస్తున్నావు. నువ్వు నన్ను ఇంకా మర్చిపోయినట్టున్నావు లా అని చెప్పి తను చెప్తుంటే అక్కడ స్మోకర్ వచ్చేసి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే హ్యాపీ ఇంకా పాప ఇద్దరు చాక్లెట్ నేను అని చెప్తుంటే హ్యాపీ నాకు ఆ చాక్లెట్ ఇచ్చే పాప ఏం కాదు నేను చెప్తుంటే లేదు లేదు నీకు అసలు నేను అని చెప్పి చెప్తుంటుంది. ఇక్కడ చూస్తుంటే స్టార్చర్ అందరూ తన నుంచి కాపాడని చెప్పి బ్రుక్ ఇంకా ఊసాప్ని పంపించి ఎట్లైనా పాపను కాపాడని చెప్పి ట్రై చేసి పంపించేసి ఉంటాడు. ఇంకా కిక్కమాడు కూడా ఇక్కడ నుంచి స్మోకర్ గాడు తనతో ఫైట్ చేసానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే లాగాడు కుక్కను కొట్టించుకుంటున్నట్టు పడిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తే కాసేపు నాకు రికవరీ అయ్యేదాకా 10 నిమిషాలు టైం లా స్మోకర్ నువ్వు ఫైట్ చేయగలరా అని చెప్తుంటే నేను ఫైట్ చేయగలను. ఈ నా కూతురు నాకు కాస్త పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి చెప్తుంటే ఏ కెప్టెన్ ఏమి నన్ను బిట్రే చేశాక నీకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్తుంటే బాధ బొంగ నేను ఎట్లనే సాగొట్టేస్తా అని చెప్పి మన స్మోకర్ గాడు తన ఫుల్ పవర్తో వెళ్ళి ఫైట్ చేస్తూ ఉంటాడు. మనోడు హాకీని యూస్ చేసి మనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ చూసి మనోడు కూడా హాకీ యూస్ చేస్తూ మనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి నా కొడుకు అన్నింటినే సాగొట్టేస్తా అని చెప్పి స్మోకర్ గారు చెప్తూ ఉంటాడు. సీన్ కట్ చేసి ఇక్కడ చూస్తుంటే డ్రాగన్ చేసిన హవా ఇట్టుంటుంది. ఇక్కడ చూస్తే సాంజీ గారు అందరినీ ఇక్కడ నుంచి పంపించేస్తూ ఉంటాడు. ఎందుకంటే నిప్పులు ఎవరో రాకుండా అని చెప్పి ఎందుకంటే పాయిజన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఒక్కొక్కరు తన వెళ్ళని చెప్పి చెప్తుంటాడు. ఆ పాయిజన్ మిస్లో నుంచి ఆ శాండీ అనేది మన సీజన్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తూ ఉంటే సీజన్ గారు అందరు చెప్తా ఉంటాడు ఇక లైవ్ స్టార్ట్ చేద్దాం బాగుంటుంది. ఇంకా ఇలా పాయిజన్ మొత్తం రూమ్ మొత్తం వెళ్తుంది. అందరూ మార్ దగ్గరికి వెళ్తామని చెప్తారు. ఇక్కడ నుంచి చూస్తుంటే మన లూఫీ గారిని చూపిస్తూ ఉంటాడు. లూఫీ గారు ఇక్కడ నుంచి అట్టని పైకి వెళ్ళాలని చెప్పి నేను ఏదో ట్రై చేయాలని చెప్పి మన పెద్ద పెద్ద వస్తువులు తీసుకుని దాని గాల్లోకి ఎగిరేస్తాను. దాని నుంచి అక్కడ అనుకుంటాడు. అక్కడికి ఏదో సంథింగ్ ఒక క్రీచర్ లాగా ఉంటుంది. ఏంది నువ్వు అని చెప్పి అడుగుతుంటాడు. కానీ సింగా చేస్తుంటే స్మోకర్ గారు దీన్ని అదే మన సీజర్ గారు మొత్తం దీన్ని చూసి చాలా బాగుంటుంది చెప్తాడు. మాస్టర్ గారు చెప్తుంటారు మీ అందరూ వెళ్ళి నా పనిలో హెల్ప్ చేయండి. అలాగే ఇదందరూ మనకు చాలా అవసరం. అందరిని ఆరు వైపు పంపించండి. మొత్తం కేసుని మూసండి. మీకు ఏమైనా నేను చూసుకోగలను. కానీ మిమ్మల్ని నేను కాపాడతానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగే మీ అందరూ కాస్త జాగ్రత్త. ఎందుకంటే స్ట్రాచ్ లూఫీ వాళ్ళు ఇక వాళ్ళందరూ పట్టేసుకుని గవర్నమెంట్ గవర్నమెంట్కి ఇచ్చేస్తాను నేను అని చెప్పి నవ్వుతూ ఉంటారు. ఇంక నేను వేగ పంకన పవర్ఫుల్గా మారిపోతాను. ఆ పాయిజన్ నాదే అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. దాన్ని చూస్తుంటే పాయిజన్ మీద ఏం మీరు మాట్లాడేది అని చెప్పి ఇప్పుడే ఆడుతుంటే పాయిజన్ నాదే వేగ పంక్ క్రియేట్ చేసిన పాయిజన్లో నేను డ్యూప్ క్రియేట్ చేశాను. నేను లూప్ హోల్తో క్రియేట్ చేశాను. దానివల్ల పోయినసారి దాంట్లో ఇలా జరిగింది. కానీ సార్ ఆ మిస్టేక్ ఏం జరగకుండా నేను చూసుకుంటాను. పోయినసారి మనుషులు నడిచడానికి చేశాను. ఈసారి అలాగే చేయడు. పాయిలైజ్ అయిపోతాడు. వాళ్ళని ఎక్కడికి ఆడైపోతాడు. నా పాయిజన్ ఈసారి ఓల్డ్ గవర్నమెంట్ మొత్తం నన్ను గ్రేటెస్ట్ సైంటిస్ట్ లాగా మారుస్తుంది. ఇది నేను రాసిస్తాను నేను అని చెప్పి తను అరుస్తూ చెప్తూ ఉంటాడు మన సీజాకులం గాడు. దాన్ని చూసి మననే మిగతా అందరూ అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంక మన మాస్టర్ పవర్గా మాట్లాడు ఆ వేగపంక్ దేనికి పనికి రాడని చెప్పి అందరూ జేజేలు కొడుతూ ఉంటారు మన వాళ్ళకి. ఇంకా నా పాయిజన్ ఆ ఎక్స్పెరిమెంట్ వేగపంక్ని దాటేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా నేను ఎన్నో సంవత్సరాలు చేశాను. కానీ నా పాయిజన్ని రిజెక్ట్ చేశాడు. నన్ను ఓల్డ్ గవర్నమెంట్లో పట్టించాడు. సింగా చేస్తే ఎవరురా నువ్వు అసలు అని చెప్తుంటే నేను మమ్మల్ని సుఖిని అని చెప్పి చెప్తుంటే అయినా నువ్వు తినేదా చాలా బాగున్నట్టున్నా తినేదా నిన్ను అని చెప్పి చెప్తుంటే మనిషిని తింటాను అని చెప్తే కాదు నువ్వు డ్రాగన్ అని చెప్పి చెప్తుంటే నేను నమ్మను నేను అని చెప్పి చెప్తుంటాడు. కానీ నువ్వు చాలా టేస్టీగా ఉన్నావు. సరే అయితే నువ్వు ఎగరగలవా డ్రాగన్ ఎగరతాయి అని చెప్పి కథలు నన్ను నీకు అర్థం కాదు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్తుంటే పిల్లడు అంటున్నావు నువ్వేం డ్రాగన్ ఇష్టంగా నువ్వు మాట్లాడగలుగుతున్నావు డ్రాగన్ వచ్చావు నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ మమ్మల్ని సుఖి ఎవరిని చిన్నప్పటి నుంచి అదే తను ఈ షిప్కి వచ్చినప్పటి నుంచి ఒకరి దగ్గర ఫుడ్ తీసుకో సమ్మర్ ఎక్కడి నుంచి ఫుడ్ తీసుకో అని చెప్పి చెప్తా ఉంటాడు. కానీ సీజన్ చూస్తుంటే సీజన్ ఎప్పుడు చూస్తుంటే విచిత్రంగా ఉంటుంది. తను చాలా ఆకలేసి మొత్తం తిరుగుతూ వెళ్తున్నప్పుడు ఒక ల్యాబొరేటరీకి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ అయిన దేవుల్ ఫుడ్ అది ఒక ఫ్రూట్ అంటారు దేవుల్ ఫుడ్ అది ఎక్స్పెరిమెంట్ దేవుల్ ఫుడ్ దాన్ని తిన్న వెంటనే మనం డ్రాగన్గా మారిపోయి అంటాడు. ఆ పాపతో చెప్తూ ఉంటాడు వాళ్ళు తిన్నారని చెప్పి అలా తన నొప్పి తట్టుకోలేక ఒంటరిగా ఉండిపోయేసరికల్లా తన ఆ పాప ఉంటే డ్రాగన్గా మారిపోతూ విచిత్రంగా అరుస్తుంటాడు. ఈ విషయం అంటే ఆ పాప చూస్తూ ఉంటుంది. తను అలా డ్రాగన్గా మారిపోయి అంటారు. ప్లస్ ఇంకా పాపని వీళ్ళందరూ తీసుకుని పొందుతాడు. ఏదో విచిత్రమైన క్రియేచర్ అని చెప్పి వీళ్ళందరూ దీన్ని టైం ఉంటాడు. ఎందుకంటే డ్రాగన్ మన వేగపంగా చాలా ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటాడు. అందులో భాగం అనుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి తన ఎక్స్పెరిమెంట్ డెవలప్ ఫుడ్ అనేది కూడా పోయి ఉంటుంది. తను చూసిన వెంటనే ఇది అసలు ఏం జరిగింది నాకు అర్థం కాదు. ఆ పిల్లడు దాన్ని తినేస్తాడా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇంకా అది చూస్తుంటే డ్రాగన్ కూడా ఇక్కడ నుంచి పారిపోయి ఉంటుంది. అలా మన మమ్మల్ని సుఖి ఇలా డ్రాగన్గా మారిపోయాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అయితే ఫస్ట్ ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే నాకు తెలియదు బయటికి వెళ్ళాలి నాకు తెలియదు అని చెప్తుంటే చాలా ఎట్టుగా ఉన్నట్టుంది. సరే అయితే ఇప్పుడు నేనేం చేయమంటావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ప్లీజ్ అన్న నన్ను కాపాడగలవా అని చెప్పి చెప్తుంటాడు. సీతాకులం గారు అతను ఏమేమి పని చేయాలనుకుంటున్నాను నాకు మొత్తం తెలుసు. నా ఫ్రెండ్స్ని నేనైతే నేను కాపాడాలి అని చెప్తుంటే ఆ సీజన్ నా కొడుకు నేను ఓడించాలి ఫస్ట్ నా కొడుకు వాళ్ళు ఇక్కడ పడ్డాను నేను. సరే అయితే నీ పేరు ఏమన్నా మమ్మల్ని సుఖే కదా సరే మమ్మల్ని సుఖే మనం పైకి వెళ్దామా అని చెప్పి నేను చెప్తుంటాడు. నేను ఎలా వెళ్ళగలను కళ్ళ చాలా ఎత్తుగా ఉన్నాను చెప్తుంటే సరే నన్ను ఒకసారి పట్టుకొని చూడు నువ్వు ఎగలేవా అని చెప్తుంటే లేదు అని చెప్పి చెప్తుంటాడు. అయినా డ్రాగన్ నాకు ఇష్టం అని చెప్తే అప్పుడే మమ్మల్ని సుఖే నుంచి క్లౌడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అలా ఇద్దరు పైకి గుడుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు. సింగ్ చేస్తూ ఉంటే వీళ్ళందరూ శాడ్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మన ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. మన ఇద్దరు మంచి రైఫిల్గా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. మన వికటం ఇంకా స్మోకర్ కూడా దాన్ని చూసుకుంటే ఇంకా మనం చూస్తే మన పాప తన తొందరగా నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఎందుకంటే పాయిజన్ చాలా ఎక్కువ ఉంటుంది. సాంజ్ కూడా ఎవరు వెనక పడిపోకుండా తను
గాడ్ చేస్తూ ఉంటాడు. ఇంకెవరైనా వచ్చినా వాళ్ళని దోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఏం చేస్తుంటే ఆ అమ్మాయి ఒకటి మొత్తం చాక్లెట్ మొత్తం తినేస్తా అని చెప్పి అనుకున్న అమ్మాయి మీద అందరూ పడేదానికి ట్రై చేస్తూ ఉంటారు. మన నికో రాబిన్ కూడా ఆ పాపని కాపాడాలని అనుకుంటే అప్పుడే మన హ్యాపీ వచ్చి వీళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మన జోరో గాడికి ఎడవకాలి ఫైట్ చేస్తుంటారు. ఆ పిల్లని పట్టుకుంటే జోరో గాడి కాళ్ళు దాని డబ్బులు పట్టుకుంటే అక్కడ చూసుకొని మీ అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ పాప నేను ఒకరిని చూసుకుంటే హ్యాపీ అని చెప్తే నీకంటే పవర్ ఉందా నాతో ఫైట్ చేసి అని చెప్తుంటే అయితే నీకంటే నేను చూస్తా రా అయితే నాతో ఫైట్ చేయి అలాగే నేను స్ట్రా హ్యాట్ కెప్టెన్కి నీకు ఖచ్చితంగా చెప్పాను మాట ఇచ్చారని చెప్పి చెప్తుంటాడు. ఏదో మాట ఫైట్ చేస్తుంటారు. ఇక్కడ చూస్తుంటే పాప చాక్లెట్ పట్టుకుని వెంటనే తను బయటికి వెళ్ళిపోతుంది. లేదు నువ్వు ఆగు అని చెప్పి అందరూ వెనక పడుతుంటారు. చిన్నపిల్లలు కూడా నా ఫ్రెండ్స్ ఏంటి ఇంత దారుణంగా మారిపోయారు. వాళ్ళు స్టార్టింగ్లో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అని చెప్పి తను బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. తన వెనకే మన స్టాచ్యూలు కూడా పరిగెట్టుకుంటూ వెళ్తుంటాడు. ఇంకా మన జోడ ఇంకా హ్యాపీ ఇద్దరు చాలా ఇంకా ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి మనం కూడా ఎంతలో తొందరగా వెళ్ళి కాపాడని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా మన జోరో కూడా అయితే చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది. ఎందుకంటే మన వాళ్ళకి ఒక్క గాయం కూడా కాకుండా నాతో ఫైట్ చేయి నా ఫ్రెండ్స్తో కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే హ్యాపీ చెప్తుంటే మన నికోరా అదే మన నావి చెప్తుంటుంది వీళ్ళతో ఫైట్ చేయని చెప్పి నికోరాబిన్ కూడా తన అటాక్ యూస్ చేస్తుంది. ఎందుకంటే తన అటాక్స్ని తప్పించుకుని అయిపోతుంది. ఎందుకంటే తన స్నోతో క్రియేట్ చేసింది కాబట్టి. కానీ చూస్తుంటే మన పాప కూడా చాలా గట్టిగా ట్రై చేస్తూ ఉంటుంది. మన చూడగా నాలో ఫైట్ చేయి వాళ్ళతో కాదు అని చెప్పి అడుస్తూ చెప్తూ ఉంటాడు. ఇంకా పాప చూసుకుంటే ఇంకా వీళ్ళందరి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడికి ఇంకా మన నామి ఏదైనా చేపలు పట్టుకుని చేపల దగ్గర తన వీక్నెస్ అనేది తీసుకుంటుంది. ఇంకా ఆన్లైన్ చూస్తుంటే నీ చాలా రోజు చెప్పినట్టు ఫైట్ చేయమని చెప్పి ఇక్కడ చూసిన చేపల గారు చాలా రిస్క్ పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు చేపల గారికి. ఇంకా హ్యాపీ పాప అయితే మన చేపల మీద పడుతూ ఉంటుంది. ఇంకా జొరగడు మధ్యలో దూరేసి నాకు ఒకలా వదిలేసి వెళ్ళిపోతాను. ఇంకా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన మన ఇద్దరు మాత్రం ఫైట్ చేద్దాం కానీ అని చెప్పి ఇంక ఇద్దరు ఫైట్ చేస్తుంటారు. ఇంకా సీన్ కట్ చేసి మన ఇంకా లూఫీ ఇంకా మమ్మల్ని పైకి ఎగురుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా చూస్తుంటే కిగమారు ఇంకా మన బ్రూక్ ఇంకా ఊసప్ ఇద్దరు పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తుంటే ఎందుకంటే మనల్ని ఇంకా అక్కడ ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంక చాలా కింద ఫైట్ చేస్తే నువ్వు కూడా మంచి ఫైటర్ లాగే ఉన్నావు. నీ పేరు రొనున్నావు కదా! సరే నీకు జోరో అనుకుంటా. సరే అయితే ఫైట్ చేద్దాం కానీ అని చెప్పి చెప్తుంటాడు. అక్కడి నుంచి ఏదో సౌండ్ వస్తుంది. అక్కడ చాలా వరకు మనిషి వచ్చుంటాడు. అతను ఎవరో కాదు మన సంజయ్ రే మోసెడ్డు పాడిరా అని చెప్తుంటే ఏమైంది అని చెప్పి చెప్తుంటే పాయిజన్ ఇక్కడికి వస్తుంది. పాయిజనా ఏం పాయిజనా అని చెప్పి అడుస్తుంటే చాచా నీతో మాట్లాడినా వేస్టే నన్ను అమ్మాయి ఎందుకు ఫైట్ చేస్తున్నా అని చెప్తుంటే తను మనం సైడ్ కాదురా అని చెప్తుంటే సరే నీ ఇష్టం ఫస్ట్ నీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం మోసెడ్ నరా అని చెప్పి మోసం చేయమని చెప్తా ఉంటాడు. అయినా ఓలం తినుకుని ఉద్యోగ పాటు తినుకున్నా అని చెప్తే నా ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తా ఉంటాడు. అందమైన అమ్మాయి చాలా బాగుంది అని చెప్పి తను బ్లడ్ కౌచ్ చేసుకుని ఉంటాడు. చాలా బాగుంది అమ్మాయి అని చెప్పి చెప్తుంటే ఒరే నీకేమైందిరా అని చెప్తుంది. అమ్మాయి చాలా బాగుంది నువ్వు చాలా మంచిదని అని చెప్పి అమ్మాయి మీద పడతా ఉంటే తనకు బ్లెస్ చేస్తుంది. నరే ఎదవలారా తను మంచిది కాదురా అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే అయితే ఫస్ట్ తను ఫైట్ చేద్దాం కానీ అని చెప్పి తను చెప్తుంటాడు. తన దేవుడి ఫామ్లోకి మారిపోయి మనతో ఫైట్ చేసి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఏం చూసిన వెంటనే అక్కడికి మన పాప కూడా చేసి మన కట్టిన పాప కూడా తనతో ఫైట్ చేస్తుంది. ఇంకా తను చూసిన వెంటనే మన జోడో కూడా చూసుకుంది ఇతను ఇక్కడ ఏం చేస్తున్నా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సరే అయితే ఇప్పుడు నువ్వు ఫైట్ చేయాలనుకుంటున్నా అమ్మాయి అయితే నేను ఫైట్ చేయాలి కానీ అమ్మాయితో కొట్టవు కదా అని చెప్తే నేను అలాంటి కాదు నాకు ఎవరైనా ఒకరే నా సెటర్ అయితే మాత్రం అని చెప్పి చెప్తుంటే సరే నీకు దాకా నేను చూసుకున్నా చెప్తే నీకు చెప్పాను కదా నేను చూసుకుంటాను ఎందుకు చేసి అంతే మా కెప్టెన్తో వాదిస్తున్నా చెప్పి ఇంకా పడతా ఉంటే సంజయ్ గారు చెప్తూ ఉంటాడు. తను చాలా అంటే చాలా విచిత్రమైన పెట్టి అయినా ఫస్ట్ మన గురించి తొందరగా వెళ్ళాలి. ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది నాకు అని చెప్పి చెప్తుంది. ఇక్కడ మెయిన్స్ వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి కూడా చాలా బాగుంది అని చెప్పి నేను వస్తున్నా పాప దగ్గరికి వచ్చిన దాంట్లో అయిపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మన సంజయ్ గారు నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా నేను కూడా అని చెప్పి బయట నుంచి మెయిన్స్ వచ్చి మాట్లాడుకుంటూ పోతూ ఉంటాడు. తన జోరగాడు చెప్తూ ఉంటాడు. జోరగాడు అయితే నువ్వు ఫైట్ చేస్తా ఉంటావు అంటే నువ్వు కాసేపు గుమ్ముకురమ్మన్నావు అని చెప్తుంది. అంతే కదా అని చెప్తుంటే నువ్వు ఇతనితో ఓడిపోతుంది ఎంతో కాబట్టి నువ్వు ఫైట్ చేయలే బాగా గుమ్ముకి ఇక్కడి నుంచి వెళ్ళిపోని చెప్తుంటే లేదు నేను ఫైట్ చేస్తాను అమ్మాయినా వదిలే అని చెప్తే ఏదండి నువ్వు ఫైట్ చేయాలంటున్నావా నువ్వు దేన్ని పనికిరాదు నిన్ను నాకు అక్కడ లాక్డౌన్లో చూసినప్పుడే నువ్వు వీక్ అనుకున్నాను ఇప్పుడు కూడా నువ్వు వీకే అమ్మాయిలు ఎప్పుడు స్ట్రాంగ్గా మాట్లాడు నువ్వు స్ట్రాంగ్ అంటే అమ్మాయిలు ఎప్పుడు స్ట్రాంగ్గా మాట్లాడాలని చెప్తుంటే అలా చెప్పట్లేదు నువ్వు దేనికి పనికిరావు నేను ఇంకా ట్రైనింగ్ చాలా ల్యాక్ ట్రైనింగ్ అని చెప్తే సరే అయితే నీ ఇష్టం నేను కూడా కూర్చొని వెయిట్ చేస్తున్నట్టు ఫైట్ చేస్తాను అని చెప్తుంటే ఓకే సరే అయితే చూస్తావు కదా రోన్ నేను గెలుస్తాను అని చెప్పి చెప్తుంటుంది. ఇంకా అలా వాళ్ళిద్దరు ఫైట్లో దిగిపోతుంటాడు. కానీ మన పాప అయితే చాలా గట్టిగా ఫైట్ చేయలేకపోతా ఉంటుంది. కానీ దాన్ని చూసి వెంటనే నాకు తెలిసి నువ్వు చాలా వీక్గా ఉన్నావు ఓడే చాలా గట్టిగా పవర్స్ నాకు కాడిచ్చాడు కానీ నువ్వు దేని పనికొచ్చేలాగలే అని చెప్పి మన పాపని కింద చేస్తూ ఉంటాడు. కానీ నేను చూస్తుంటే కట్ చేస్తుంటే మనం ఊసప్ ఇంకా అందరూ పాయిజన్ని తప్పించుకుంటూ ఉంటాడు. ఎలా అని చెప్తే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి ఖచ్చితంగా ఎక్కడ మారు ఎక్కడ అని చెప్పి ఎతకతా అంటారు. అక్కడ పిల్లలు కనబడుతుంటే ఆ పిల్లల్ని అనుకుంటారు మమ్మల్సికి ఎక్కడ ఉన్నాడు అని చెప్పి కానీ చూస్తుంటే మమ్మల్సికి ఎవరో తెలియదు అని చెప్తుంటుంది. కానీ ఒక పాపకి నా మమ్మల్సికి తెలుసు కానీ నాకు కాస్త డ్రాగన్గా మారిపోయాడు అని చెప్పి చెప్తుంటే డ్రాగన్ మారిపోయారా అని చెప్పి చెప్తుంది. కాస్త అమ్మాయిలు కూడా చాలా విచిత్రంగా మారిపోతారు. మన నికోరాబిన్ వాళ్ళని ఆపుతూ ఉంటుంది. ప్లస్ మన ఊసప్ అది మన చాపరేలో ఆపేదానికి ట్రై చేస్తూ ఉంటుంది. అక్కడ మన నికోరాబిన్ అదే మన నామి కూడా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత మన లూఫీ ఇంకా మమ్మల్ని చాలా కష్టపడి వాళ్ళ పవర్స్ని యూస్ చేసుకుంటూ గాల్లో ఎగురుకుంటూ వస్తూ ఉంటాడు. మనం వాడితే బొక్కలు పెట్టుకుంటూ పైకి ఎక్కుతూ వస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తుంటే ఇంకా మన అమ్మాయి ఇంకా హ్యాపీ ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ మన
చెయ్యి నెట్టని కొరికేస్తది. మనం ఎవరిని నెట్టి కొట్టింది అలాగే కొరికాలని చెప్పి ట్రై చేస్తా ఉంటది. అప్పుడే దాని మీదకి ఒక అటాక్ పడుంటది. దాన్ని చూసి మనం రన్ అవ్వచ్చు చూడు. దాన్ని చూసిన వెంటనే నువ్వెవరితో ఫైట్ చేయమన్నావు కదా! ఎందుకు ఫైట్ చేస్తావు చెప్తుంటే, నీకు ఆ ఫైనల్ బాయ్ ఎలా యూజ్ చేయాలనిపిస్తుందంటే, నీకు తెలుసు నేను చాలా సాఫ్ట్ కార్నర్ అనుకుంటున్నావు కదా! కాదు. ఇప్పుడు అసలైన చావు అంటే ఏంటో నేను చూపిస్తా. చూపించదా నీకు? నీకసలు చావు భయం అంటే ఏదో కూడా తెలియకుండా ఇంతకాలం పట్టుకుంటావు. అసలైన చావు అంటే ఇప్పుడు నేను చూపిస్తాను నీకు అని చెప్పి మన జోరగాడు తెలియకలన్నీ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత జోరగాడు తన ఫుల్ హాకీ మొత్తం పొగ మొత్తం యూజ్ చేసి తన కంటి ముందుకి మన జోరగాడు ఒక డెడ్ గాడ్ లాగా కనపడుతూ ఉంటాడు. దాన్ని చూసుకుంటే దాన్ని ఉచ్చపోసేస్తూ ఉంటుంది. తన మీద పరిగెట్టుకుంటూ వచ్చి తనతో బాడీ మీద మొత్తం స్ట్రైక్స్ యూజ్ చేస్తూ తన బాడీని హాఫ్‌గా కట్ చేసి పడేస్తూ ఉంటాడు. మన హ్యాపీ బాడీ మొత్తాన్ని హాఫ్‌గా కట్ చేసి పడేసి ఉంటాడు. దాన్ని మన పాప కూడా చూసేస్తూ ఉంటది. ఇంకా దాన్ని చూసిన వెంటనే జోరగాడు ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాడు ఏంది అని చెప్పి అనుకుంటా ఉంటది. అప్పుడే మన పాప మళ్ళీ అదే హ్యాపీ మళ్ళీ దాన్ని కనక కావాలంటే అవ్వాలని చెప్పి మొత్తం దాని బాడీ మొత్తాన్ని రీజనరేట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటది. కానీ అవ్వలేకపోతుంటది. ఎందుకంటే తన స్పీడ్ తనని చంపలేదు కానీ తన స్పీడ్‌ని చంపేస్తూ ఉంటాడు మన జోరగాడు. ఎందుకంటే తన బాడీ అని తన కంట్రోల్ కోల్పోయి ఉంటది. దాన్ని చూసిన వెంటనే నువ్విప్పుడు ఏం చేస్తావు నీకు అర్థమవుతుందా? తన మీద అంత అంటే పవర్‌ఫుల్ బ్లో ఎలా యూజ్ చేస్తావు అని చెప్తుంటే, అది నాకు తెలుసులే అని చెప్పి చెప్తుంది. ఇంకా తన హాఫ్ బాడీ తన మన జోడ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే అప్పుడే మన పాప వచ్చి అదే మన 4 ఐస్ పాప వచ్చి తన మీద అటాక్ చేసి ఉంటుంది హ్యాపీ మీద. అలాగా తను అలా పడిపోయి ఉంటుంది. నీకు అసలు అర్థమవుతుందా? నువ్వు ఎందుకు సగం చంపేయాలని చెప్తుంటే, నేను ఎవరిని అంత పొట్టిగా చంపను. ఎందుకంటే నాకంటే ఇష్టం ఉండదు. అయినా నువ్వు చంపు. మంచిగానే చేసు 4 ఐస్ అని చెప్పి తను చెప్తుంటే, అయినా ఎందుకు నన్ను పొగడుతున్నావు? పైలట్ కాదు నువ్వు అని చెప్పి చెప్తుంటే, సరే పక్కన పెట్టు. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా మా వాళ్ళు పైసలు నాపేసి అని చెప్తుంటే, ఇప్పుడు నేను అటెండ్ తొందరగా నేను బయటకు వెళ్ళాలి. ఎందుకంటే మా మెయిన్స్ అందరూ బయట పడుతూ ఉంటాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన మోచ ఒకటి పరిగెడుకుంటూ వెళ్తూ ఉంటుంది. ప్లస్ మన నికోలప్ని ఇంకందరూ కూడా ఆపుతా ఉంటాడు. అప్పుడు మన చాపర్ గాడు వాళ్ళందరికీ సిరంజన్ ఇచ్చేసి వాళ్ళందరినీ టచ్ చేస్తూ ఉంటాడు. పాయిజన్ వస్తుందని చెప్పి తెలిసిన వెంటనే మన జోడగాడు మన 4 ఐస్‌ని పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే బిస్కెట్ రూమ్‌లో కూడా పాయిజన్ వస్తుంది. హ్యాపీ రూమ్ బిస్కెట్ రూమ్ గైస్ సారీ. ఇక్కడ అందరూ అక్కడి నుంచి పరిగెత్తు వెళ్ళిపోతూ ఉంటది. ఇక్కడ నుంచి చూస్తా ఉంటే మోచాన్ని పట్టుకొని అందరూ వెళ్ళిపోతున్నారు. క్యాండీ మా కింగ్ అని చెప్పి అరుస్తుంటది. ఎందుకంటే మోచ వాళ్ళందరికీ క్యాండీ కొడతా అని చెప్పి ప్లాన్ చేసేస్తుంటది. అలాగే ఇక్కడ నుంచి చూస్తుంటే మోచ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడే మన నికోలప్ని ఆపుతుంటది. ఇంకా అందరూ మోచ ఇంకేం చేయాలో అర్థం కాక క్యాండీ నుంచి ఎవరైనా దూరంగా పంపించాలంటే తనకేం అర్థం కావట్లేదు. తన బ్రెయిన్ మొత్తం బ్లాక్ అయిపోతూ ఉంటుంది. తను ఇప్పుడు ఎలా మా ఫ్రెండ్స్ అనే అతన్ని కాపాడని చెప్పి తనకి అర్థం కాకుండా ఆ చాక్లెట్ మొత్తం ఓపెన్ చేసేసి తన ఒకటి తినేస్తూ ఉంటుంది. ఆ క్యాండీ మొత్తం తన ఒకటి తింటుంది. దాని చాప చూసుకుని తనకి ఏం అర్థం కావట్లేదు. చాపర్ గాడు చాలా పానిక్ అయిపోతూ ఉంటుంది. ఆ పాప నుంచి నోరుకు వస్తూ ఉంటుంది. తన క్యాండీ మొత్తం ఒక్కసారిగా మింగేసి ఉంటుంది. దాన్ని చూసి మింగిన వెంటనే తన బాడీ నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు తన నోట్లో నుంచి ఎందుకు బ్లడ్ వస్తుందని చెప్పి చెప్తుంటే చాపర్ గాడు చాలా సీరియస్‌గా అరుస్తూ ఇదంతా మీ వల్లే. మీకు నేను చెప్పాను కదా! ఇలాగే జరుగుతుంది. మీరు కూడా క్యాండీ తింటే అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లీజ్ ఆ పాపని ఎవరైనా కాపాడని చెప్పి చెప్తా ఉంటాడు. మీకు చెప్పాను క్యాండీ తినడం వల్ల మీలా మారుతుందని చెప్పి మన మోచోకి ఇంకా మన చాపర్‌కి పాస్ట్‌లో జరగలేకుంటది. మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చింది నేను మిమ్మల్ని చంపేదానికి. అలాగే మిమ్మల్ని ఒక జీన్స్‌గా మార్చి దాన్ని ఎక్స్‌పెరిమెంట్‌గా గవర్నమెంట్‌కి చూపించాలని చెప్పి ఇలా చేస్తా అని చెప్పి చెప్తుంటాడు. ఖచ్చితంగా నాకేమైనా దీన్ని కాపాడాలి. నేను పిల్లలకన్నా ఫస్ట్ అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే మన సంజయ్ కూడా వచ్చి మెయిన్ సోల్జర్స్ అన్నీ పోయి పిల్లల్ని ఆపమని చెప్పేసి ఉంటాడు. ప్లస్ దాని తర్వాత వీళ్ళందరికీ అనెస్థీసియా చేసి వాళ్ళందరిని పనిపెట్టని చెప్పి ట్రై చేయమని ఉంటాడు. కానీ చూస్తా ఉంటే మన లూఫీ గారు ఫస్ట్ పైకి వచ్చిన వెంటనే తను ఏం అడగడు. సైడ్‌కి వచ్చి మన సీజర్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అడుగునేసరికి సీజర్ క్లోన్ అలా వచ్చిన వెంటనే వాళ్ళందరి మీద హాకీ యూజ్ చేసి సీజర్ క్లోన్ ఎక్కడ ఉన్నాడో లేదో చెప్తావు అది చంపేమంటావు అని చెప్పి మనం ఫుల్ సీరియస్‌గా అయిపోయింది. ఇంకా పిల్లలకి అంత విషయం తెలిసిన వెంటనే అర్థం చేయాలని చెప్పి చెప్పేసి ఉంటాడు. దాని తర్వాత సరే తను ఆర్ ఫ్లోర్‌లో ఉన్నాడు. రూమ్ దగ్గర ఉన్నాడని చెప్తుంటే సరే అయితే సీజర్ క్లోన్ నేను నీకోసం వస్తానని చెప్పి తను చెప్తుంటాడు. దాని తర్వాత సీన్ కట్ చేసేస్తుంటాడు. మన జోరో అని చెప్పేస్తుంటాడు. జోరో ఇంకా తొందరగా వెళ్ళిపోతుంటది. తన వెనక పాయిజన్ వస్తూ ఉంటుంది. తన ముందు పాయిజన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి సీన్ కట్ చేస్తుంటే మన ఊసపోని చూస్తూ ఉంటాడు. చుట్టుపక్కల మొత్తం పాయిజన్ వచ్చేసింది చెప్పి తను గ్రహించేస్తూ ఉంటాడు మన ఊసప్ గాడు. కానీ లోపల చూస్తుంటే మాస్టర్ చూడండి ఓ బ్రౌన్ బీడ్ గాడు ఎక్కడ ఉన్నాడని చెప్తే బ్రౌన్ బీడ్ కూడా నాకు ఒక టెస్ట్ సబ్జెక్ట్ అయిపోయాడు అని చెప్పి తన మీద పాయిజన్ వదలని చెప్పి ప్లాన్ చేస్తుంటాడు. R23 దగ్గర అక్కడ మన స్నేల్ కాల్తో మాట్లాడుతూ ఉంటాడు. ఏ బ్రౌన్ బీడ్ ఎలా ఉన్నావు బాగున్నావా? అయినా ఇప్పుడు నువ్వు నా టెస్ట్ సబ్జెక్ట్లో ఒకటిగా మారిపోతున్నావు. రెడీగా నేను నా పాయిజన్ నువ్వు ఒకరే చూస్తాను అని చెప్పి నా మొత్తం చూస్తాడు అని చెప్పి మన వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. నన్ను చూసుకుంటే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పుంటే ఏం నా గురించి నీకు తెలియదా? నేను మొత్తం పాయిజన్ మొత్తం బయట ఉన్న పాయిజన్ నేను సృష్టించింది. ఇది కూడా మీ మీదే. ఇప్పుడు మీరందరూ ఖచ్చితంగా నువ్వు కూడా నా పాయిజన్లో ఒక యాటిట్యూడ్గా మారిపోతున్నావు అని చెప్పి తనకి బోన్ బీడ్ ఒక్కడికి వినపడేలాగా మొత్తం చెప్తాను. ఇంకా మనుషులకు వినపడిందంటే కష్టం అయిపోద్ది. దాని తర్వాత వీళ్ళందరూ ఇంకా మీరందరూ రెడీగా ఉండండి. ఇంకా మీరు కూడా కూర్చొని ఓపెన్ చేసేసి ఇంకా మన బ్రో మీద ఫైట్ జాయిన్ చేసుకుంటాడు. అలాగే అయితే నీ పాయిజన్లని 1 పర్ట్ని నీ మీద యూజ్ చేస్తాను. ఎలా యూజ్ అవుద్దో నేను చూస్తాను అని చెప్పి మన బ్రో మీద యూజ్ చేసుకోవాలి. బర్న్ మీద కాలేని ప్యాలెస్ అయిపోయి ఉంటుంది. బ్రో మీద గాడు స్టైల్ కింద పడిపోయి ఉంటాడు. తను చూసిన వెంటనే అంటే నా పాయిజన్ ఫస్ట్ స్టేజ్ ఇలా బర్న్ చేస్తుందా అని చెప్పి తను నవ్వుతూ చెప్తూ ఉంటాడు. నువ్వు నా టెస్ట్ చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంది బ్రో వేరు నువ్వు నా మంచి సబోర్డినేట్వే. కానీ దీంతో కూడా చాలా అవుతుంది చెప్తే ప్లీజ్ నా నేను చేయక మా వాళ్ళు నేను చెప్పాకని చెప్తే వాళ్ళు కూడా నెక్స్ట్
ఇలాగే మారుతాడులే రెడీగా బ్రో బియర్ నీ బాడీ మొత్తం ఇప్పుడు ఐస్‌గా మారిపోతా ఉంటది. నీ బాడీలో సెన్సేషన్ ఏముండదు. నువ్వు ప్యారలైజ్ అయిపోతా ఉంటది. నీ తల ఒకటే పని చేస్తూ ఉంటది. నీ కాళ్ళు కూడా. దాని ప్రకారం చూస్తా ఉంటే నువ్వు దేనికనుకో చెయ్యి కూడా పని చేస్తుందా? అట్టయితే ఇంకా స్టేజ్ సెకండ్ ఫార్మ్‌కి వెళ్ళలేదనుకుంటారు. సర్లే అంటే ఎంతసేపు ఫైట్ చేస్తావు? చెయ్యి నీకు కూడా చూస్తా అని చెప్పి మన సీజర్ మన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన బ్రౌన్ బేర్ కూడా. దాన్ని చూసి వెంటనే అయితే సరే అయితే దాన్ని మొత్తం ప్యారలైజ్ అయిపోయాడు. ఇక్కడ చూడండి దాని మీద దాన్ని అటాక్ చేశారని చెప్పి తను ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. దాన్ని చూసి వెంటనే ఇంకా బ్రౌన్ మీద షూటింగ్ ఫైర్ చేసిందని చేశాకలో ఇంక అందరూ బ్రౌన్ మీద షూట్ చేసేసి ఉంటాడు. అలాగా బ్రౌన్ మీద ప్యారలైజ్ అయిపోయి కింద పడిపోయి ఉంటాడు. ఇది కదరా నాకు కావాల్సిన మజా అని చెప్తే చెప్తుంటాడు. అప్పుడు మన బ్రౌన్ బేర్ తన హాకీని యూస్ చేస్తుంది. మన బ్రౌన్ బేర్ కాదు సారీ మన లూఫీ గారు హాకీ యూస్ చేసేసి తన మీదకి చేస్తూ ఉంటాడు. సీజర్ క్లౌన్ ఇంతకాలం నువ్వు చేసేది తప్పు. పిల్లలతో ఆడుకోవడం కూడా తప్పు. అలాగే నా మెట్లు నేను బ్రౌన్ బేర్ మీద కూడా చేసావు. కాబట్టి దీనికి నువ్వు అంతకంత అవలంబిస్తావు. నా చేతిలో నీ చావు తథ్యం అని చెప్పి మనం వస్తూ ఉంటాడు. స్ట్రైడ్ మీద కూడా అందరూ అటాక్ చేయండి అని చెప్పి చెప్తుంటాడు. ఇది లైవ్లో వస్తాం కదా అందరూ రెడీగా ఉంది. పాయిజన్ అనేది రిలీజ్ చేస్తాం రెడీగా ఉన్నాయని చెప్తుంటారు. ఇలా నుంచి మన మోమోస్కి గడు కూడా వస్తూ ఉంటాడు. అయినా నువ్వు పిల్లలు చేసిన అంటే తప్పు నీకు అర్థమవుతుందా? మళ్ళీ అంట పాయిజన్ ఉంటావు అంట 3 చేద్దాం చాలా తప్పని చెప్తే అయితే నీకు ఆ విషయం కూడా తెలిసిపోయిందా అని చెప్తుంటే నాకేంటో తెలియదు. నువ్వు చేసింది అంట చిన్న పనే కాదు చాలా పెద్ద పని అని చెప్తే సరే అయితే నా పాయిజన్లో నువ్వు కూడా స్టేజ్గా మారుతావా చెప్తూ అని చెప్తుంటే నా బొంగు నేను ఎంత తొందరగా నేను పట్టుకుని నేను ఓడిస్తాను చెప్తుంటాడు. ఇంకా మన లూఫీ గారు చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు. అలాగే స్టో హెడ్ నువ్వు ఒక పైలట్వి నువ్వు ఏం చేయలేవు. నువ్వు ఎప్పుడు మంచి చేయాలనుకున్నా అది ఎప్పుడు చెడుగా మారుతుంది. కాబట్టి జోకర్ గాడు నిన్ను కానీ పట్టిస్తే జోకర్ నాకు చాలా ఎక్కువ డబ్బులు ఇస్తాడు. నాకు ఇది కావాలి నాకు చాలా పనికి వస్తాయని చెప్తుంటే నా జోకర్ నువ్వు నా బొంగ ఫస్ట్ నిన్ను ఓడిచేసి వెంటనే నా జోకర్ గారి మీదకి వెళ్ళిపోతా ఖచ్చితంగా అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను చెప్తుంటే అయినా సాడ్ అంది అసలు నీకేం అర్థమవుతుంది. అదొక దేవుడి ఫుడ్ మనిషిని అటు ఇటుగా మార్చేస్తుంది. దేవుడి ఫుడ్ అంటే ఏంటో తెలుసా నీకు? తన బాడీలోకి ఎనర్జీ కాదు ఇచ్చేది కాదు. డైలీ ఫుడ్ అనేది ఇప్పటి వరకు నువ్వు చూసిన ప్రతి ఒక్కరి దగ్గర సాడ్ అనే డైలీ ఫుడ్ ఉంది. అది వాళ్ళ బాడీని ఇష్టం వచ్చినాక తనకు అర్థం కాకుండా చేస్తుంది. ప్లస్ దాని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే హ్యూమన్ని బాధ లేకుండా ఏం లేకుండా చంపగలదు అది. దాని ప్రకారం నేను క్రియేట్ చేశాను. ఏం స్టార్ హెడ్ నువ్వు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నావా అని చెప్పి చెప్తా ఉంటాడు. దాన్ని చూసి వెంటనే అవుతుంది ఓకే అయితే నీ పని నా చేతిలో ఉంది. ఇక్కడ చూసి వెంటనే ఈ ప్రపంచం మొత్తం నేనే పాలిస్తా అని చెప్పి మంచిగా నవ్వుతూ ఉంటాడు. దాన్ని చూసి వెంటనే మన స్టార్ హెడ్ గారికి ఆనందాలు కాలుతూ ఉంటుంది. ఏం స్టార్ హెడ్ ఏం కోపంగా ఉన్నావా ఏమి అని చెప్పి చెప్తా ఉంటే లేదు సరే అని చెప్పి అప్పుడే మన లూఫీ గారు మొత్తం నా బాడీ మొత్తం హాకీ యూస్ చేసి కట్టంగా కొట్టేసి ఉంటాడు. నా కొడక నువ్వు చేసిన అంట ఏంటో కాదు నేను అంటే కుక్కని కొడతా అంటే సరే చాలా కోపంగా ఉన్నట్టున్నావు అయినా నీ కోపం జోకర్ ముందు చూపి అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయినా జోకర్ తెలిసిందంటే నేను మొత్తం నాశనం చేసేస్తానని చెప్తుంటే ఆ జోకర్ గారి దడ అని అరుస్తూ వాళ్ళ మీదకి వెళ్ళిపోతా ఉంటాడు. నెక్స్ట్ మన సీజర్ గారి మీద వెంటనే తొందరగా బండి వాడిని బండించాలని ప్లాన్ వేస్తూ ఉంటాడు. అయినా నన్ను ఏం కొడతావులే నీకు నేను అసలే విల్లన్ జోకర్ గారు అని చెప్పి చెప్తా ఉంటాడు. మన సీజర్ చాలా స్పీడ్గా ఫైట్ చేస్తూ ఉంటాడు. మన లూఫీ కూడా తన పవర్ మొట్టం యూజ్ చేసి తను చాలా స్పీడ్గా ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసుకుంటే సీజర్ గారు చాలా భయపడుతుంటారు మన లూఫీ చూసి. ఎందుకంటే లూఫీ గారు డెడ్లీ ఫామ్లో మారిపోయి మనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఒక యాంకు ఆ డెవిల్ ఫుడ్ ఒక యాన్ మీద క్రియేట్ చేసి దానికి నువ్వు ముందే ఏం పనికి అని చెప్పేసి అక్కడ లూఫీ కూడా కుక్కని కొడతా ఉంటాడు. సీన్గా చేసి మన విడగా ఇంకా స్మోక్ అని చూపిస్తుంటారు. వీళ్ళిద్దరు చాలా గట్టిగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆర్మెన్ హాకీ యూజ్ చేసే కాబట్టి చాలా గట్టిగా ఫైట్ చేసుకుంటూ ఎట్టైనా మన స్మోకర్ గారిని పడి అది ట్రై చేస్తుంటారు. ఇంకా మన స్మోకర్ కూడా తన మీద పవర్స్ యూజ్ చేస్తుంటారు. అలాగే స్మోకర్ గారు కింద పడిపోయి ఉంటారు. ఎందుకంటే వెల్మో చాలా పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ పర్సన్. కానీ నేను చూస్తూ ఉంటే మన 4 ఏజ్ పరిగెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన నుంచి పాయిజన్ వచ్చేస్తాను భయపడుతూ ఉంటారు. ఇంకా పిల్లలు కూడా కాస్త నార్మల్గా మారిపోయినా సరే ఇంకా పిల్లల్ని కూడా తీసుకుని ఇంకా మన పాపను కూడా కాపాడని చెప్పి పరిగెనికి వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళకి ఎక్కమారు ఇంకా మన బ్రూక్ కూడా చాలా స్పీడ్గా పరిగెనికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ పాయిజన్ వచ్చేస్తాడు. ఇంకా వాళ్ళు ఎందుకు వెళ్తున్నాడంటే ఒక పాప తన మమ్మల్స్కి అట్లా లాగా ఉన్నాడని చెప్పి పరిగెనికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ కట్ చేస్తుంటే ఇక మన స్మోకర్ ఇంకా వేగులో ఇద్దరు గట్టిగానే ఫైట్ చేసుకుంటారు. మన స్మోకర్ తన బ్లో పవర్స్ యూజ్ చేసి మన మీద కుక్కను కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ దానికి ఏం కాకుండా ఉంటుంది. ఖచ్చితంగా నీ వల్ల మా వాళ్ళందరూ నేను నమ్మరు కానీ దేని పనికి కాకుండా వచ్చా అని చెప్పి ఫైట్ చేస్తూ స్మోకర్ అక్కడికి పడిపోయి ఉంటాడు. ఇంక గట్టి అయిపోయింది ఇంకా నీ పని ఉందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన స్మోకర్ గాడు మన లాగి తన హార్ట్ చేశారు అలా ఇంకా రెడీ అయిపోయాడు. ఇంకా లాగోడు తన దేవుడి ఫుడ్ పవర్తో ఫైట్ చేసి రెడీ అవుతూ ఉంటాడు. ఎందుకంటే మన లాగోడు వచ్చేసినది ఏ స్మోకర్ రెడీగా ఉండే దానికని చెప్పి తన పాయిజన్ పవర్స్ మొత్తం ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక అలాగే లాగాడు కూడా ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. తన బ్లో అటాక్స్ యూజ్ చేస్తూ తెలియకుండానే మన వెడుకోగాడి జోబులో నుంచి లాగడ హార్ట్ అనేది దొబ్బేస్తూ ఉంటాడు. అలాగా మన చాలా పవర్ఫుల్ పవర్స్ యూస్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన వెడుకో కోపం వచ్చేసి మన స్మోకర్ కుక్కను కూడా కొడుతూ ఉంటాడు. అప్పుడే మన లాగా లేచేసి నాకు కావాల్సిన దేవుడి ఫుల్ పవర్స్ నాకు వచ్చేసింది థ్యాంక్ యూ స్మోకర్ అని చెప్పి తన గుండెలో దాన్ని అడ్జస్ట్ చేసేసుకుని ఉంటాడు. సరేలే ఫస్ట్ నువ్వు చేసిన చేయని చెప్పి మన స్మోకర్ కూడా కింద పడిపోయి ఉంటాడు. సరే అయితే అలాగే ఇంకా నీ పని అయిపోయింది ఇంక నీ లోపల ఉన్న వాడి పని కూడా అయిపోయింది అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే
నెక్స్ట్ మన జోకర్ కూడా దాన్ని తింటుంటాడు. జోక్ పేరు డోంకియో గో ఫ్లెమింగో నీకు తెలుసు కదా, నిన్ను ఓడిస్తాను, ఇంకా నీ సైడ్ పవర్ మొత్తం అయిపోయింది, ఈ పైన ఉన్న యాంకర్ నేనేం చేస్తాను మర్చిపోయావా, రెడీగా ఉండు, ఇప్పుడు నేను ఖచ్చితంగా ఓడిస్తాను. అలాగే నేను ఫేవరెట్ సబ్మిట్ కూడా నేను చెప్తుంటే తను నీ ముందే ఉన్నాడు మర్చిపోయినట్టున్నావు, తను చాలా పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని చెప్తుంటే ఇంకా లాగడా సరే తను నేను ఓడించాను కానీ సుఖానికి నరికేస్తా అని చెప్పి తన కథన తీసుకుని స్ట్రైట్గా ఒకేసారి మన వెలుగోగాడి బాడీ మొత్తం నరికేసి ఉంటాడు. తన బాడీ మొత్తమే కాదు నరికింది, తన ఐలాండ్లో ఉన్న ప్రతి ఒక్క ల్యాబరేట్ మొత్తాన్ని సుఖంగా నరికేసి ఉంటాడు. ఇలా లాగా పోని వాడు చూస్తుంటాడు. ఇంకా తను చూస్తుంటే జోకర్ ఇంకెక్కడితో నీ పని అయిపోయింది, ఇంకా నీ శారీ కూడా నాశనం అయిపోయింది, దాని కూడా నేను నాశనం చేసేసాను, ఇంకా అలాగే నీ ఫేవరెట్ సబ్జెక్ట్ కూడా పడిపోయాడు, ఇంకా చూస్తుంది నీ యాంకర్ నోటిస్తా అని చెప్పి చెప్తుంటాడు. అలా దాని చేద్దాం వల్ల చుట్టుపక్కల నుంచి మొత్తం సౌండ్స్ మొత్తం వస్తుంటాయి. అలా పాయిజన్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటుంది, ఎందుకంటే గ్యాప్స్ అన్ని క్రియేట్ అయిపోయి ఉంటారు. అలా బొక్కల నుంచి వస్తుంటుంది. ఈ పని చేసి లా చేసి ఉంటారని చెప్పి అర్థం చేసుకుని ఇంక మనం కూడా స్పీడ్గా ఉంటాడు. ఇంకా జోరగాడి తిట్టుకుంటూ ఉంటారు లాగాని, నా కొడుకుని ఇలా చేస్తామని చెప్పి అనుకోలేదు అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటాడు. ఇక నేను చూసిన వెంటనే దాని వైపు మనం మెరుగుతున్న తీసుకుని వస్తూ ఉంటాడు. ఎక్కడ నువ్వు అమ్మాయిని తాకేమని చెప్పి సాంజిగా నడుస్తూ ఉంటాడు. దాన్ని చూసిన వెంటనే అమ్మాయిని నడవాలండి గడిగా తగ్గ యాదవ అది ఇద్దరు పరిగెట్టుకు వస్తూ ఉంటాడు. ఆ పాపని మన చేతులు ఇచ్చేసి ఉంటాడు. ఇంకా అక్కడ నేను చూసిన వెంటనే మన రూమ్ యూజ్ చేస్తుంటాడు. మళ్ళీ వాడు తన బాడీని మొత్తం కదిలించడానికి ట్రై చేస్తూ ఉంటే మన బాడీని మొత్తం పీసులు నరికేసి కొంచెం హ్యాంగిల్గా పెట్టేసి ఉంటాడు. అయినా నువ్వు దేని పనికిరావు కదా అని చెప్తుంటే ఫస్ట్ నువ్వు చూసుకో, బాయ్ జోకర్ అండ్ పైరెట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ నుంచి మన బ్రౌన్ బేర్ కూడా అక్కడ ఆగిపోయి అంటాడు. బ్రౌన్ బేర్ నీకేం కాదని చెప్తుంటే మన స్మోకర్ గారు ఎక్స్ట్రా హెడ్ లిఫ్ట్ గారు అని చెప్పి మన వాళ్ళకి ఫోన్ చేసేసి ఫస్ట్ మీరు అందరూ మొత్తం గేట్లు మొత్తం ఓపెన్ చేసింది, పైన మొత్తం లోపలికి వచ్చిన చూడండి అని చెప్తా ఉంటాడు. సైనా మీరు ఉన్నారు కదా అంటే నాకేం కాదు ఎందుకంటే నేను గ్యాస్ని కదా నేను చెప్తుంటే అయినా సార్ మేము కూడా ఉన్నాం కదా అని చెప్తుంటే రే మీరు పండిల్ అంటారు రా, మిమ్మల్ని ఎప్పుడైనా పడించుకున్నారు మీకు ఏం తెలుసా చెప్పి చెప్తా ఉంటాడు. కాదు సార్ మీరేం సార్ మాట్లాడతానని చెప్తుంటే రే మీరేం రా ఫస్ట్ నేను చెప్పిన పని తొందరగా ఏంటి రా అని చెప్పి అడిగి మరి చెప్తూ ఉంటాడు మన స్మోకర్ గారు. మీరు దేనికి పనికి రాడు ఇక్కడ నుంచి వైట్ బీర్ గారు అదే మన బ్రౌన్ బీర్ గారు చెప్పింది నిజమే ఉంటుంది, మన చూస్తున్నారని చెప్తుంటే మిమ్మల్ని ఎప్పుడైనా పడించుకోని చెప్పి ఇంకా వాళ్ళందరూ ఇంకా మన సీజర్ చేస్తుంటే ఏదైనా మంచిగా చేస్తుంటారని చెప్పి తను ఓపెన్ చేసేస్తుంటాడు. అలాగా పాయిజన్ మొత్తం మన సీత దగ్గరకు వచ్చేసారు కదా, తను ఫుల్ పవర్ఫుల్గా మారిపోయి తన పాయిజన్తో తన క్రోమ్ కింగ్గా మారిపోయి ఉంటాడు, సీజర్ కింగ్. అలా పడటం పాయిజన్తో చాలా పవర్ఫుల్గా మారిపోయి ఉంటాడు మన సీజర్ క్లోన్ గాడు. దాన్ని చూసిన వెంటనే లూఫీ గారి నుంచి పడిపోతా ఉంటాడు. ఇక అందరు పని అయిపోయినా అని చెప్పి ఇంకా వాళ్ళ వెట్ల మీద ఫైట్ చేసే కదా చూస్తుంటే మనం మాస్టర్ చేయాలనుకోలేదు, బ్రౌన్ బేర్ గారు నిజంగానే చెప్పినట్టు అని చెప్తుంటే లూఫీ గారు యారో కాలుతా ఉంటుంది, ఇక్కడే కాసేపు ఉంటుంది నేను ఇప్పుడే వస్తా అని చెప్పి మళ్ళీ లూఫీ గారు పరిగెత్తుంటే వెళ్ళిపోతుంటాడు. ఏం భయపడి వెళ్ళిపోతావా నువ్వు అంటే ఏం చేయలేవు అని చెప్పి అర్థం చేసుకున్నావా, దానికి నువ్వు ముందే వెళ్ళిపోయి ఉండాల్సింది అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దొరికిన వాళ్ళందరి మీద ఫైట్ చేస్తాను అనేసి అక్కడ లూఫీ గారు కాస్త కార్డాస్ దాకా వచ్చేసి తన మొత్తం పవర్స్తో తన చేతులు జీన్స్గా మార్చేసి పరిగెట్టుకుని పోయి తనకి కాంకరర్ హాకీ కూడా యూజ్ చేసి మన సీజర్ కానీ ఎట్టి ఒక గుడ్డేసి ఉంటాడు, తను గిట్టలు యూజ్ చేసేసి ఉంటాడు. మొత్తం లేదా కొడక ఇక్కడ దీంట్లోనే చచ్చిపోని చెప్పి చెప్తుంటాడు. అయినా మనడికి పాయిజన్ అనేది తన బాడీ మీద వస్తున్నా కానీ తను పడేసుకోకుండా ఒక గుడ్డు వేసాడు కదా, తన ఉన్న పాయిజన్ మొత్తం బయటకు వచ్చేస్తూ మనం ఎగురుకుంటా బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇదిరా నా పని, ఇతను ఓడిస్తాను నా చెట్లో నా కొడక దేనికి పనికి రావని చెప్పి అడుగుతుంటాడు. అలాగే తను ఎలా చేస్తుంటాడు అంటే తన వల్ల మనిషి చాలా దూరం వెళ్ళిపోయి పడిపోయి ఉంటాడు. తను చాలా వరకు వీఐపీస్ కూడా దాన్ని చూస్తూ ఉంటాడు. వరల్డ్ పైరట్స్ ఇది చాలా పవర్ఫుల్ ఎమిటీ, స్ట్రైట్గా చాలా పవర్ఫుల్ ఎమిటీలో ఉన్నాడని చెప్పి తను చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంక మన అమ్మాయిని తన మన మిర్చాకుని కూడా అయితే కాపాని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ చూస్తూ ఉంటే ఫస్ట్ ఇక్కడ ఆపరేటివ్ రూమ్ ఉందని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. చాలా వరకు గిన్నె గడిగా మొత్తం పాయిజన్గా మారిపోయింది. ఎందుకంటే మన బ్రూగర్ ఒక స్కెల్టన్ కప్తాను ఏం ఆడుకుంటూ ఉంటాడు. తను చూసుకొని సరే ఫస్ట్ మనీ పని ఏం చేయాలని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటాడు. ఫస్ట్ తన ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అక్కడే తను ఓకే కదా అని చెప్పి చెప్తుంటే అక్కడ మన నామే కేంద్రం చేస్తుంది, అక్కడ మన మమ్మల్ని కనిపిస్తూ ఉంటాడు. తను చూసి ఇది డ్రాగన్ కావాలి అని చెప్పి చెప్తుంటే మన లూఫ్ కూడా బాగానే ఉన్నాడు. ఆల్ బ్లాక్కి మనం అందరం చేస్తామని చెప్పి చెప్తుంటాడు. ఆల్ బ్లాక్ దగ్గర అయిపోతే పాయిజన్కి రాకుండా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. దాని దగ్గర నేను చూస్తానంటే మన 4 పాప కూడా ఎక్కడే ఉంటుంది. ఇంకా అందరి కోసం ఫుడ్ తీసుకుని వస్తూ ఉంటాడు. అయితే ఆ పాయిజన్ నుంచి క్యూర్ చేసిన దానికి ఇంకా అందరూ బయటికి వెళ్ళిపోయేదానికి ఒక స్టాంబర్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇంకా లాగి చెప్తూ ఉంటాడు. శ్రీశకులం కానీ అక్కడ పడేసి అక్కడ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు, పడుకురా అని చెప్పి చెప్తుంటే థ్యాంక్ యూ అని చెప్పి చెప్తుంటే సరే అని చెప్పి చెప్తుంటాడు. మన జోకర్ గారు చెప్పినట్టు కానీ ఇద్దరిని ఇక్కడికి పంపించేసి ఉంటాడు. అది మీకు చెప్తే మర్చిపోయినా, జోకర్ గారు మన హ్యాపీగా మాట్లాడేటప్పుడు ఇద్దరిని ఇక్కడ ఇటువైపు పంపిస్తామని చెప్పి ఉంటుంది కదా, అలాగే వీళ్ళందరూ వస్తూ ఉంటారు. అలాగే వస్తామంటే ఖచ్చితంగా చాలా వరకు మనం ప్రపోజ్ చేస్తాను ట్రై చేసి తను ఎలాంటి అమ్మాయి అంటే తనకి లవ్ అంటే మీనింగ్ తెలియదు. ఎవరైనా తను ప్రపోజ్ చేసినా తను ఈజీగా యాక్సెప్ట్ చేసేస్తుంది. ఇప్పుడు నువ్వు పోయి ప్రపోజ్ చేస్తే తనకి యాక్సెప్ట్ చేసేస్తుంది ఇప్పుడు అని నేను ఇప్పుడు చెప్తున్నాను. అంటే అలా మాట్లాడుకుంటే అనుకుంటే అయినా ఎవరిని పడుతున్నాను గుడ్డిగా నమ్మబాక అని చెప్పి చెప్తుంటే నా ఇష్టం నువ్వే నా చెప్పేది, నా లైఫ్ నా ఇష్టం అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. లా నీకోసం వస్తాను నేను అని చెప్పి తను అక్కడికి వస్తూ ఉంటుంది. తనకి లా మీద కాస్త ఇష్టం ఉన్నట్టుగా ఉంది. ఇంకా అందరూ వస్తూ ఉంటారు. దాని దగ్గర చూస్తుంటే మనకి సీజర్ ఒక షిప్గా ఉంటుంది. షిప్ మీదకి పడిపోయి ఉంటాడు. ఇందుకు దాని గురించి అంటే స్ట్రాచ్ చాలా పవర్ఫుల్ పెట్టే ఉంటారు అని చెప్పి అనుకుంటారు. ఈ విషయం జోకర్ కానీ చెప్పేశారు కదా.
అదే స్ట్రా హ్యాట్ నువ్వు మంచి ఇంట్రెస్టింగ్‌గా క్యాండిడేట్ లాగా ఉన్నావు. నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఈ ఏలల్లో అని చెప్పి డెస్ట్ రోజులో అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ నేను చూస్తానంటే చాలా వరకు ప్లేస్ మొత్తం పైసలు పడిపోయినది. అప్పుడే ఒక జెయింట్ రోబోట్ అనేది క్రియేట్ అయిపోయి మన మీద ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాం. మన ఇద్దరు అమ్మాయిల మీద అదే మన బేబీ మీదకి. తన పేరు బేబీ ఓకేనా. బేబీ మీదకి ఫైట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది. మనోడు మన సన్నీని ఒక రోబోట్స్గా మార్చేసి ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇది మనం ఫిష్ మ్యాన్ ఐలాండ్‌లో చూసా ఉంటాం. అలా మనోడు ఫ్రాంకీ కూడా తనను ఫైట్ చేస్తుంటే బుల్లెట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. మన పాప కూడా తన దగ్గర నుంచి వెపన్స్ అన్ని క్రియేట్ చేసుకోదు. మన మీద ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇలా నువ్వు పని అయిపోద్దని చెప్తుంటాడు. ఇంకా స్టార్ట్ తొందరగా బయటికి వెళ్ళిపోని చెప్పి అనుకుంటుంటాడు. ఆడి తొందరగా ఎక్కడ పాయిజన్ ఎక్కడ ఉంచేసిన బాధపడతాను చెప్పి. ఎందుకంటే మన లాగా పాయిజన్ ఒకసారి కోసేసరికి అది మొత్తం వ్యానిష్ అయిపోయింది తన ఎయిర్ పవర్తో. ఇంకా అక్కడ నుంచి చూసేసరికి ఇంకా వీళ్ళందరూ బయటికి వెళ్ళాలని చెప్పి ఇలా దొరికిన ప్లేస్ స్టోర్ మొత్తం ఇంత స్పీడ్గా వెళ్ళాలని ఒక క్యాటీ అని దొరకద్దని చెప్పి దాంట్లో స్పీడ్గా వెళ్ళాలని పడుకుంటూ ఉంటాడు. ఇంకా లాగా వీళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. తన పవర్స్ కూడా తన దేవుడి పవర్స్ కూడా యూజ్ చేస్తుంటాడు. తనకి చూస్తుంటే సన్నీ గారు కూడా సన్నీ పవర్స్ యూజ్ చేసుకుంటే దీన్ని ఫ్రాంకీ కన్నా సన్నీ అని బెస్ట్. సన్నీ పవర్స్ యూజ్ చేసుకుంటే మన ఫ్రాంకీ ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ తనకు తన బాడీ మొత్తం ఒక వెపన్స్గా మారుస్తుంటుంది. చిన్న చిన్నగా మ్యాన్స్ లేస్తుంటుంది. ఎందుకంటే స్నో అనేది దాని మీద పడుతూ ఉంటుంది. దాన్ని లేస్తుండే సగల ఇప్పుడు ఏం జరిగింది నాకేం అర్థం కావట్లేదు. సరే నా దగ్గర హార్ట్ ఉంది. ఈ హార్ట్తో నేను స్మోకర్ చంపేస్తా అని చెప్పి తను పొడుస్తూనే ఉంటాడు. దాని దగ్గర నేను చూస్తూ ఉంటే ఫస్ట్ వీళ్ళందరూ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ హ్యాపీ ఇంకా బయటకు ఉంటుంది. తన ప్లేస్ మొత్తం పేల్చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటాడు. వీళ్ళందరూ తొందరగా బయటికి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్తూ ఉంటాడు. ముందు మన స్టాచ్యూలో ఉంటాడు. స్టాచ్యూలో తొందరగా దీన్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడే మన జోగర్ గాడు మన హ్యాపీకి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు. హ్యాపీ నీకు చెప్పాడు కదా ఏదైనా తప్పు జరిగితే దాన్ని మొత్తం ప్లేస్ మొత్తం పేల్చమని చెప్పి. ఇంకా సమయం వచ్చింది. ఆ ప్లేస్ మొత్తం పేల్చి దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసి అని చెప్తుంటే సరే జోకర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎంట్రన్స్ అందరూ డిస్ట్రాయ్ చేసి ఇది నా లాస్ట్ విషయం చెప్తుంటే మీకోసం నేను నా చావని ఇస్తాను చెప్పి తను ప్లే చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకా అంత స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా వీళ్ళందరూ బయటకు వచ్చేస్తుంది. అదే టైంలో మన స్మోకర్ గాడు అదే మన సీజర్ గాడు కూడా మొత్తం పేలేస్తుంటాడు. కానీ తను తన బటన్ నొక్కే టైంలోనే తనే కింద పడిపోయి ఉంటుంది. కికమాలు కూడా అక్కడ బాధపడుతూ ఉంటారు. మమ్మల్ని చూకెద్దు డాడీ ఏ కాదు నీకు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. తను చూసి ఫస్ట్ ఏంది డ్రాగన్ అని మాట్లాడుతాను చెప్పి ఇంకా షాక్ అవుతున్నారు. డ్రాగన్ కాదు అది మమ్మల్ని చూకే గాడు నా ఫ్రెండ్ అని చెప్పి చెప్తా ఉంటాడు. కికమాలు వాళ్ళ కొడుకు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ నేను చూస్తుంటే సంథింగ్ సౌండ్ అనేది వచ్చి ఇక్కడ చూస్తుంటే మన సీజర్ గాడు ఆ హార్ట్ అనేది బొక్కలు పెట్టేస్తూ ఉంటాడు. అంటే స్మోకర్ కానీ చంపేస్తా అని చెప్పి హ్యాపీ పడుతున్నాడు. కానీ నిజం చెప్పాలంటే హార్ట్ అనేది స్మోకర్ది కాదు మన హ్యాపీది. హ్యాపీ హార్ట్ అనేది తీసుకుని ఉంటుంది. తన భర్త నక్కలేక అక్కడే పడిపోయినది. అలాగా జోకర్ కూడా అడుగుతూ ఉంటాడు. అదే తనకు చనిపోయిందే ఇది ఇంకా వేస్టే ఇంకా స్ట్రా హ్యాట్ నువ్వు గెలిచేసి దేంట్లో అని చెప్తుంటే నేను ఫైనల్లీ వాడిని చంపేస్తానని చెప్పి తను నవ్వుతూ ఉంటుంది. ఇంకా చూస్తుంటే మన స్మోకర్ గారి అలాగే ఉంటాడు. ఫస్ట్ వెళ్ళి ఆ సీజర్ కానీ పట్టుకుంటా అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఎంట్రా తనకి వెళ్తూ ఉంటాడు. మన స్టాచ్యూని కూడా ఇప్పుడు మిమ్మల్ని వదిలేసాను. నేను రెండోసారి మిమ్మల్ని వదిలేను కానీ మూడోసారి ఇంకా వదలను. స్ట్రా హ్యాట్ లూఫీ ఇంకా నిన్ను కూడా అలాగే నువ్వు ఆ హార్ట్ని మార్చేయడం వల్ల హ్యాపీ ఆ హార్ట్ని ఇంకా స్మోకర్ హార్ట్ని రెండింటిని మార్చేసి ఉంటాడు. అతను ఇచ్చేటప్పుడు అలాగా స్మోకర్ హార్ట్ పట్టుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉంటారు అన్నాడు. అలా స్మోకర్ చంపేస్తాను అనుకుంటాడు. ఇప్పుడు సన్నీ ఇంకా బేబీ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు చాలా గట్టిగానే. ఇంకా పిల్లలు కూడా దాన్ని చూసి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే కొద్ది సౌండ్స్ వస్తుంటాయి. ఇంకా ఏమైనా ఎదురుకు వస్తుంటే మన జోడ కూడా ఒకేసారి కోసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా జోడ ఇంకా లాగా అయితే ఎగ్జాక్ట్గా ఫీల్ అయిపోయి కింద పడిపోయి ఉంటారు. గుమ్ము కూర్చుని ఉంటారు. ఇంకా దాన్ని చూసి మన ఇంటి పవర్ఫుల్గా ఉన్నారని చెప్పి అందరూ అనుకుంటా ఉంటారు. ఇంకా దాని తర్వాత చూస్తుంది తను బయటికి వెళ్ళిపోవాలనుకుంటారు. ఎదురుగా పాయిజన్ వస్తుంది. ఆ పాయిజన్ అనేది వెనక్కి నుంచి వస్తూ ఉంటుంది. ఫస్ట్ తను ఇక్కడ నుంచి ఎలా అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే పాయిజన్ కానీ పట్టినంటే మళ్ళీ క్యూర్ అవ్వకుండా అత్తే నాశనం అయిపోతారని చెప్పి చెప్తా ఉంటాడు. పాయిజన్ ఏంటంటే తను మన నాశనం చేయొచ్చు అని చెప్పి తను చెప్తుంటాడు. ఫైర్తో పాయిజన్ తను యూజ్ చేయొచ్చు అని చెప్తుంటాడు. జోకర్గా చెప్తుంటాడు. నేను వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నా. నేను నాకు బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు మీ అందరూ. నేను వచ్చి మీతో మాట్లాడతాను. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగా జోకర్ గారు వస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన బేబీ కూడా ఫ్రాంకీతో ఫైట్ చేస్తుంది. మన ఫ్రాంకీ గారు సూపర్ పవర్స్ యూజ్ చేసుకుంటూ మన సన్నీ గారు పవర్స్ మొత్తం యూజ్ చేస్తూ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తుంటే బేబీకి ఇంకా ఫ్రాంకీకి చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది. ఫ్రాంకీ ఫైట్ చేయాలనుకుంటున్నా కదా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. తను తన దగ్గర ఉన్న వెపన్స్ మొత్తం యూజ్ చేస్తూ ఉంటాడు. మన అమ్మాయి కూడా తన దగ్గర బాడీతో ఎన్ని వెపన్స్ చేస్తూ ఉంటుంది. తను జనరల్ ఫ్రాంకీగా మారిపోయి ఉంటుంది. జనరల్ సన్నీ ఫ్రాంకీగా మారిపోయి తన కింద నుంచి తన ఒక బ్లాస్ట్ పవర్స్ని యూజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఆ బ్లాస్ట్ పవర్ అనేది కాస్త ఎక్కువగా తన మీద జాడ్ చేశాక అది దగ్గర ఒక ఐలాండ్ని పేల్చి అంటే పవర్ఫుల్గా ఉంటుంది. అలా తను పేల్చేసి ఉంటాడు. ఇక్కడ నేను చూస్తూ ఉంటే మన స్టాచ్యూలు కూడా ఎంతో బయటకు వచ్చేస్తున్నాడు. ఎందుకంటే పాయిజన్ చాలా గట్టిగా వస్తూ ఉంటుంది. ఇంకా ఎగురుకుంటూ వస్తుంటాడు. వాళ్ళంతా దానికి గ్యాప్ క్రియేట్ చేసేదానికి బూస్టర్ క్రియేట్ చేసేదానికి మన నామి తన థండర్ పవర్స్ని యూజ్ చేసుకుంటూ ఎయిర్ విన్నర్ యూజ్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలాగా ఆ గ్యాప్ యూజ్ చేసుకుంటూ వాళ్ళు చాలా స్పీడ్గా బయటకు వచ్చేస్తుంటాడు. అలా శాండ్ నుంచి బయటకు వచ్చేస్తుంటాడు. దాన్ని చూసి ఫస్ట్ మీరు అంటే మనం కరియర్ అయిపోయాం. ఫస్ట్ మనం వెళ్ళి ఆ బేబీ 5 నువ్వు ఆగిపో అని చెప్పి చేస్తూ ఉంటాడు. నువ్వు ఒక ట్రైలర్ అని చెప్పి వీళ్ళందరూ తిరిగి చెప్తా ఉంటాడు. ఇంకా దాన్ని చూసి
మనోడు వచ్చేసి ఇలా వచ్చేసి ఫస్ట్ మన గురించి చెప్పాలని చెప్తుంది. నీకు తెలుసా ఊళ్ళో అని చెప్తుంటే, ఆహా! నాకు కొద్దిగా తెలుసు అని చెప్తా ఉంటారు. ఇంకా నామి ఆ వెదర్ మొత్తాన్ని క్లియర్ చేసేదానికి థండర్ వెదర్స్‌ని యూజ్ చేసేదానికి తను వాటర్ పవర్స్‌ని యూజ్ చేస్తా ఉంటది. ప్లస్ ఇంకా మన ఊసప్ గూడా తన లైట్నింగ్ మొత్తంతో తన క్లౌడ్స్‌లోకి ఎనర్జీ యూజ్ చేసుకుంటూ పంపిస్తుంటాడు. అలాగా వాళ్ళని కూడా కింద పడేస్తూనే ఉంటది. ఇంకోళ్ళు కూడా అక్కడ పడిపోయానే ఉంటాడు. ఇంకొకడిని ఇంకా అలా వాళ్ళు కామ్ అయిపోయి ఉంటాడు. ఇంకోళ్ళు కూడా మొత్తం ఐస్ మొత్తాన్ని తీసుకొని వచ్చేసి దొరికిన ప్రతి ఒక్కదాన్ని తినేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఏం కాకుండా వాళ్ళని కూడా కాపాడాలని చెప్పి. కానీ ఏం చేస్తామంటే మన సీజర్ గాడు పైకి లేచేసి ఎగురుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. అది నేను తప్పించుకున్నాను నన్నేం చేయలేడు అని చెప్పి తను చెప్తా ఉంటాడు. సీజర్ గాడు కూడా హ్యాపీగా వెళ్ళిపోతా ఉంటే అక్కడికి మన స్మోకర్ గాడు తను చేంజ్ చేసి మరి వాడిని ఆపేసి ఉంటాడు. అది వాడిని పట్టేసామని చెప్తుంటే కానీ ఏం చూస్తా ఉంటే మనోడు జోకర్ గాడు పరిగెత్తుకుంటూ అది ఎగురుకుంటూ వస్తూ ఉంటాడు. ఎగురుకుంటూ వస్తూ ఉంటే వాడి మధ్యలో ఎవరో ఉన్నట్టు ఉంటుంది. సూపర్ స్టోన్‌లో అవేంటో మనకి సంథింగ్ అర్థం కావు కానీ అవి ఎక్కడికో వెళ్తున్నట్టుగా చూపిస్తూ ఉంటాయి. అలా వస్తూ ఉంటాయి. ఇక మన లూఫీ గాడు ఇంక సీజర్ గాడు తిరిగేసి మళ్ళీ వాడిని సావగొట్టాడు అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. ఇక నేను చూసేసరికి ఇంక ఇదంతా అయిపోయింది. ఇంక మనం అర్థం చేసేసాం అని చెప్పి ఇంక అందరూ బయటికి వెళ్దాం అని చెప్పి అందరూ బయటకి వచ్చేసి ఉంటాడు. ఇంకో అందరూ పాయిజన్ నుంచి కాస్త ఏదైపోయి ఉంటారు. ఇక పైట్ సైడ్ ఇది ఇంక ఇది మెరీన్ సైడ్స్ అని చెప్పి ఒక గేట్ గీసేసి ఉంటాడు. సాంజీ గారు ఫుడ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సాంజీ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. అవి ఇంకా దానికి మన బుక్ కూడా వాడికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా ఫైట్ అయిపోయి ఉంటుంది. ఇంక వీళ్ళందరూ అయిపోయి ఉంటారు. ఇంకా బ్రూక్ కూడా వెళ్ళడానికి హెల్ప్ చేస్తా ఉంటాడు. నేనైతే నిజంగా చెప్తున్నాను ఫస్ట్ మనం ఇక్కడ నిలిచి పిల్లల్ని కాపాడాలి అనుకుంటున్నాను అని చెప్పి తను చెప్తూ ఉంటుంది నామి. కానీ నేనైతే పిల్లల్ని నేను సేఫ్‌గా తీసుకుపోతాను. ఒక పైరట్స్ గాని వాళ్ళని కాపాడంతే మెరీన్స్ దేనికి పనికిరాడు. చేతకాని వాళ్ళు కాదని చెప్పి చెప్తా ఉంటది. తర్వాత సరే అయితే మీరే చేయండి ప్లీజ్ నాకు పిల్లలు మాకు అప్పచెప్పండి మేము కాపాడుతాం అని చెప్పి తను మనోడికి చెప్పేసారు అలా. ఇంక తను కూడా ఏం చేయలేక గమ్మున వదిలేస్తూ ఉంటది. ఇంకా మన చాపడు కూడా పిల్లలకి వాళ్ళ ట్రీట్మెంట్స్ ఇచ్చేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ప్లాన్ ఏస్తా ఉంటాడు. ఇవాడు మనుషులు కనపడితే భయపడతానే ఉంటాడు. ఏంది ఇది అని చెప్పి జరుస్తా ఉంటాడు. అక్కడ చూస్తే మన బ్రూక్ గాడు ఉంటాడు. సరే అని చెప్పి ఈడ అందరూ ఫుడ్ చేసుకుంటా ఉంటాడు. తను చిన్నగా అయితే తన బాడీ నుంచి తను అది పగలగొట్టేస్తూ ఉంటాడు. దాన్ని చూసి మొన్నే నా బాడీ బ్రేక్ అయిపోయింది అని చెప్పి ఇంక అందరూ చచ్చిపోతా ఉంటాడు. వాడు అక్కడికక్కడ పగిలిపోయాడు అని చెప్పి మొమ్లాజుకి అని చెప్తాను పైకి లేస్తుంటాడు. నా కొడకా ఇట్లా భయపడిపోకరా అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే మన మొమ్లాజుకి కూడా తన నిజమైన ఫామ్‌లో హ్యూమన్‌గా మారిపోయి ఉంటారు. డాడీ అని చెప్పి చెప్తా ఉంటారు. ఇద్దరు రియూనైట్ అయిపోయాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. అప్పుడే మొహమ్మద్ షఫీ కింద కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. ఎందుకంటే తను చాలా ఫుడ్ అని తినున్నాడు. ఇక్కడ చూస్తే లాట మాట్లాడుతూ ఉంటాడు. లాగాడి చెప్తా ఉంటాడు. ఇప్పుడు మనం చాలా చేంజ్‌లో ఉన్నాం. పిల్లల్ని చాలా వరకు కాపాడాలి. నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి. నువ్వు కూడా డాక్టర్ కదా అని చెప్పి ఇంకా అందరూ మాట్లాడుకుంటా ఉంటాడు. ఇంకా మన చాపర్ గాడు చాలా పిల్లల్ని అయితే డ్రగ్ హెడ్ నుంచి తీసేసి ఉంటాడు. మన నామి గారిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటది. సంజయ్ అయితే కింద కూర్చొని అందరికి ఫుడ్ చేస్తా ఉంటాడు. ఆ స్మెల్ చూసి మెరీన్స్ వాళ్ళు కూడా వస్తా ఉంటాడు. ఇంకా మన మొమ్మనోజుకి ఇక్కడ ఫుడ్ తినేసేదానికి ట్రై చేస్తుంటది. అప్పుడే మన కికమాలను చూసేస్తూ ఉంటది. ఏం కాదు దాన్ని పడేబాక అని చెప్తూ ఉంటది. కికమాను కూడా దాని ఫుడ్ తినేసాక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే మొమ్మనోజుకి అన్నం పెట్టినోళ్ళని ఎప్పుడు వచ్చేయకూడదు అని చెప్పేసి కల్లా ఇంకా వీళ్ళందరూ తింటా ఉంటారు. ఇంకా పిల్లలు కూడా తింటా ఉంటారు. ఇంకా లా కూడా చెప్తా ఉంటారు. ఇక్కడితో మన అలయన్స్ అన్ని కంప్లీట్ అయినాయి అని చెప్పి చెప్తా ఉంటారు. ఇంకా వాళ్ళందరూ ఫుడ్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా మొమ్మనోజుకి ఇంకా ఇంకా వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలు ఇంకా స్మోకర్ ఇంకా మళ్ళా మాట్లాడుకుంటారు. నీకు నెక్స్ట్ ఎవరు వస్తారో బాగా తెలుసు కదా! జోకర్. జోకర్ అంటే పర్ఫ్యూమ్ ఏంటో తెలుసు కదా! ఐపీ ప్లస్ మన లూఫీ కూడా మాట్లాడుతుంటాడు. జోకర్ దీన్ని ఇట్టా వదిలేరు. జోకర్ ఖచ్చితంగా మన మీదకొస్తాడు. తను డెస్ట్రోజా వైపు ఉంటాడు. మనం డెస్ట్రోజాకెళ్ళి జోకర్‌ని ఓడించాలి. అదే కాకుండా 3 యాంకర్స్‌ని ఓడించాలని చెప్పి ఉంటాడు. అందులో జోకర్ కూడా అదే మీద షాంక్స్ తప్ప తెలిసిన విషయం కదా! ఇంకా అందరూ హ్యాపీగా జ్యూస్ తాగేసి ఇంకా పార్టీ ఇంక మనతో గెలిచేసాం అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక చూస్తే మళ్ళీ మెరీన్స్ అనేవాళ్ళు వాళ్ళకి గిరిగీసేసి ఇది పైరేట్స్ సైడ్ ఇది మెరీన్ సైడ్స్ అని చెప్పి చేసి ఇంక మనం ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసి మొన్నే ఇంకా ఇదంతా నార్మలే అని చెప్పి ఇంకా అందరూ కూడా కామ్‌గా ఉంటారు. ఇంకా అక్కడికే బిగ్ సిస్ నామి ఇంక మేము వెళ్తున్నాం. థాంక్ యూ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా అమ్మాయిలు కూడా ఇంకా అక్కడ చూస్తా ఉంటే ఫ్రాంకీ ఇంకా అందరూ వద్దు వాళ్ళు ఎవరిని చూడబాక అని చెప్పి చెప్తుంటారు. నోరు మూసేయ్ అని చెప్పి మెయిన్స్ కూడా చెప్తుంటారు. ఎందుకంటే మెయిన్స్ ఎందుకంటే అలా చెప్తున్నారంటే ఒకవేళ పైరట్స్ వైపు ఉన్న వాళ్ళు కూడా పైరట్స్‌గా తిరిగిపోయి ఇంకా మా వైపు ఉండరేమో అని చెప్పి ఇంక ఈళ్ళు కూడా భయపడతా ఉంటాడు. లేదు బ్రో బ్రదర్ థాంక్ యూ అని చెప్పి ఇంకా అందరూ చెప్తుంటారు. బ్రో బ్రదర్ అంటే ఎవరో కాదు మన ఊసాపు. ఇంక ఊసాపు ఇంకా సాంజీ కూడా చెప్తూనే ఉంటాడు. బ్రో బ్రదర్ థాంక్ యూ నువ్వు నన్ను చాలా వరకు కాపాడావు అని చెప్పి చెప్తుంటాడు. మెయిన్స్ కూడా బాధపడిపోతుంటాడు. ఇంకా ఏడో వాళ్ళు వాళ్ళ ప్రేమలో పడిపోయి వాళ్ళ పాటు వెళ్తా అని చెప్పి గోల చేస్తారని చెప్పి ఇంక ఈళ్ళు చాలా బాధపడతా ఉంటాడు. ఇంకా అలాగా ఇంక మన మెరీన్స్ వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఫైనల్ తీసేసుకుంటాడు. ఇంకా అలాగా మెరీన్స్ వాళ్ళు కూడా తన దగ్గర ఉన్న షిప్‌తో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. జోకర్ గాడు కూడా ఎగురుకుంటా అక్కడికే వస్తూ ఉంటాడు. స్పీడ్‌గా అక్కడికే ఎగురుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ ఎదురులో సంథింగ్ షిప్ కనపడి ఉంటది. ఆ షిప్‌లో మన బేబీ ఇంకా ఆవిడ తలకాయ కూడా ఉంటది. జోకర్ నాకు తెలుసు. ఇలా జరిగిన తర్వాత నువ్వు ఇక్కడికి ఎగురుకుంటూ వస్తావు కూడా నాకు తెలుసు. దాంట్లో మాటలు మళ్ళీ లాగాడే. అలాగే డోంకీ యూ గో ఫ్లెమింగో నీకు నీ సీజర్ క్లోన్‌గా నా దగ్గరే ఉన్నాడు. నేను వాడిని బంధించి పెట్టుకున్నాను. ఇంకో విషయం నీకు చెప్పేది నువ్వు బాగా
నన్ను ఆర్గ్యూ చేస్తున్నావు లా అని చెప్తుంటే అదంతా పక్కన పెట్టు. ఫస్ట్ నీకు నీ సీజర్ గాడు కావాలంటే 2 విషయాలు నువ్వు చేయాలి. ఒకటి నువ్వు వాల్‌లాగా దిగిపోవాలి. ఇంకోటి రెస్టోజా కింగ్‌గా కూడా దిగిపోవాలి. ఆ విషయం మర్చిపోబాక అని చెప్పి చెప్తా ఉంటే దాన్ని చూసి నేను వాల్‌లాగా దిగిపోవాలి, రెస్టోజా కింగ్‌గా దిగిపోవాలంటే చాలా కష్టంగా ఉంటది. నాకు తెలుసు నీకు అది చాలా కష్టం అని. కానీ నీ హ్యాపీ టేబుల్ ఫుడ్ అది గానీ చిక్కకపోతే ఒక యాంకో నిన్నొచ్చి చంపేస్తాను విషయం కూడా నీకు తెలుసు. జాగ్రత్తగా ఉండు. అలాగే ఇంకో విషయం నాకు నువ్వు బిట్రే చేసింది తెలిసిన మాత్రం రేపు మార్నింగ్ న్యూస్ పేపర్లో కల్లా నువ్వు వాల్‌లాగా దిగిపోయినట్టు, ఇంకా రెస్టోజా కింగ్‌గా కూడా దిగిపోయినట్టు నాకు న్యూస్ రావాలి. లేకపోతే నా గురించి తెలుసు కదా అని చెప్పి చెప్తుంటే నా కొడకా రేయ్ అక్కడ పిచ్చి పిచ్చిగా చెప్పక వాడిని నేను చెప్పక అని చెప్తుంది. జోకర్‌గా కోపడుతున్నాడు. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదే చెప్తుంటే సరే అయితే నువ్వు చెప్పినట్టు చేస్తాను. నీ మాటలు నేను నమ్ముతాను. నేను దిగిపోతాను నేను అని చెప్పి చెప్తుంటే ఇది కదా అసలైన డామ్ ఈడియట్ అని చెప్పి అడుస్తూ ఉంటాడు. ఇది కదా అసలైన జోకర్ అని చెప్పి చెప్తుంటాడు. ఇంకెళ్ళందరూ పార్టీ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా సీన్‌గా చేసి ఇంకా సన్నీ గురించి ఇంకా అందరూ మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకా రాజు నెక్స్ట్ దసరాకి వెళ్ళాలి. ఎందుకంటే స్మోకర్ వచ్చుంటాడు అని చెప్పి. కానీ నేను చూస్తా ఉంటే ఇంకోళ్ళందరూ కూడా మెరీన్స్ కూడా నార్మల్ అయిపోయి ఉంటారు. ప్లస్ వాళ్ళు కూడా ఆ పర్సన్ నుంచి ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పి మన స్మోకర్ గాని అదే మన సీజన్ గాని కుక్కని కొట్టినట్టు కొట్టేసి ఇంకోళ్ళు వెళ్ళి వాళ్ళ మిగతా మనుషుల్ని కూడా నార్మల్‌గా మార్చాలని చెప్పి వీళ్ళుంటాడు. ప్లస్ అక్కడికి ఇంకా మన స్మోకర్ కూడా అక్కడే ఉంటాడు. ఇంకా స్మోకర్ ఇంకా వీళ్ళందరూ పట్టుకొని ఉంటారు. ఇంకా వాళ్ళు తలకాయ తీసి పెట్టేసిన సరికల్లా వాళ్ళందరూ గుమ్మిగా అక్కడే ఉంటారు. అప్పుడే వాళ్ళ తలకాయ కూడా అటాక్ చేసేసి ఉంటారు. ఎందుకంటే అక్కడికి మన డాంకీ హుగో ఫ్లేమింగో ఏకేఏ జోకర్ కూడా అక్కడికి వచ్చేసి ఉంటాడు. అక్కడికి వచ్చేసి మెయిన్స్ అందరూ వాళ్ళడు వచ్చేసారు అని చెప్పి తన కాంగ్రో హాకిస్తాను అందులో పడేసి ఉంటాడు. అక్కడికి స్మోకర్ గాని చూసేసి నీకు ఇక్కడ ఏం పని జోకర్ అని చెప్పి చెప్తా ఉంటే నాకు అర్థం నేను ఇప్పుడు ఎవరితో ఫైట్ చేయాలనుకుంటున్నారు కదా అయినా సీజర్ వాడు ఎక్కడ ఉన్నాడని చెప్తుంటే సీజర్ మా దగ్గర లేడు తను లా తీసుకుని వెళ్ళిపోయి మమ్మల్ని అని చెప్తా ఉంటాడు. లా తీసుకుని వెళ్ళిపోయి అని చెప్పి అదప్పుడు మన గోంకి ఒక ఫ్రెండ్ తన దేవుడు ఫుడ్ పవర్స్ యూజ్ చేసి ఒకరినొకరుగా కాల్చుకుని చేస్తుంటాడు. తను ఎలా అంటే తన యూజ్ చేసే దేవుడు ఫుడ్ పవర్ని కూడా పవర్ఫుల్ దేవుడు ఫుడ్గా పవర్గా మార్చేస్తూ ఉంటాడు. తను చూసిన వెంటనే దేనికి పనికిరావు కాబట్టి తన చేతిలో నుంచి దారం తీసుకురాకూడదు. అదే డోంకీ ఒక ఫ్లేమింగో దేవుడు ఫుడ్ పవర్ ఇంకా అలాగా తన పప్పిస్గా యూజ్ చేసుకుని వాళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి ఇంకా అప్పుడే మన స్మోకర్కి ఇంకా డోంకీ ఫ్లేమింగోకి అదే మన జోకర్కి ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటాడు గట్టిగానే. ఇంకా అలాగా మన స్మోకర్ కానీ కుక్కను కొట్టి పడేసి ఉంటాడు. సీన్ కానీ చేస్తూ ఉంటే ఇంకా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ దశరథకి వెళ్ళాలని చెప్పి ఇంకా కికమారు ఇంకా వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఇక్కడ దాకా వాన దాకా తీసుకుపోవాలని చెప్పి చెప్తా ఉంటారు. మేము వాన వాడేసి అని చెప్పి సరే మీరు కూడా నాట రావచ్చు అని చెప్పి లూఫీ గారు కూడా చెప్తుంటాడు. ఫ్రాంకీ గారి హైలైట్. ఇంక ఇక్కడ ఏం చేస్తా అంటే ఇంకా అందరికీ ఫుడ్ క్రియేట్ చేస్తా అని చెప్పి ఇక లాగా మాట పాటు వస్తా అని చేశారు కదా జాగ్రత్త నువ్వు ఇప్పుడు ఏమేం చేయాలని చెప్పి పీటర్ విషయం చెప్తా ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఇంకా అందరికీ ఉంటాడు. ఇంకా సీజర్ కూడా అక్కడే ఉంటాడు. సేమ్ సీజర్ మా మీద బిడ్డలో చేయాలనుకుంటున్నాను చెప్తుంటే అలాగే జోకర్ కనుకొని నేను చేసిన టిక్లు ఇప్పుడు పడిపోయి ఉంటాడు. ఇక జోకర్ అక్కడే ఉంటాడని చెప్పి చెప్తా ఉంటాడు. జోకర్ గాడు అయితే కుక్కను కొట్టినట్టు కొట్టేస్తుంటాడు స్మోకర్ కానీ స్మోకర్ గాడు కొట్టేసాగల ఇదే నీ చావాలి నీ చివరి మాట ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు కదా స్మోకర్ అని చెప్తా ఉంటే అప్పుడే మన డొంగి ఫిల్మింగ్ దగ్గర నుంచి వెనక నుంచి చాలా ఐస్ పవర్స్ వస్తూ ఉంటాయి. అది ఎవరో కాదు ఫార్మర్ వాయిస్ వాడైనా అది వాయిస్ ఎప్పుడైనా ఓకేజీ దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే వీళ్ళందరూ ఫార్మర్ వాయిస్ లాడ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ అంటారు. అప్పుడే మనం డొంకీ ఫిల్మ్ ఆపేసి ఇంకోసారి చేస్తా ఉంటే మీకు తెలిసిన విషయం కదా లా అండ్ పవర్ఫుల్ మెట్ అదే లా తను కూడా ఇప్పుడు ఒక వాళ్ళు అన్నాడు నువ్వు జాగ్రత్త కొట్టాలి పిల్లడా అని చెప్పి చెప్తూ ఉంటాడు. నాకు అర్థమైంది అని చెప్పి మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఇప్పుడు నువ్వు వచ్చే కాబట్టి స్మోకర్గా బడికేశాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంక వీళ్ళందరూ గుమ్మ కూర్చొని ఇంకా ఆకోజీ కూడా వీళ్ళందరితో మాట్లాడుతుంటాడు. నువ్వు వచ్చే కాబట్టి నువ్వు బడికేసాను చెప్తే ఆయన నేను కూడా మారిపోయాను చెప్తే నేను వాడికి ఫైట్ జరిగింది యాకే నేను ఈ ప్లేస్ మొత్తం తిరుగుతున్నాను అదే మన లావగాయకే ఇంక ఫైట్ జరిగి ఉంటుంది అందుకే నేను ఇక్కడికి తిరుగుతూ ఉంటాను ఏమైనా పనికి వస్తాయని చెప్పి అలాగే నేను కూడా వదిలేసి నీకేమైనా మంచి మార్గానికి వెళ్ళాలని చెప్పి నేను ప్లాన్ వేస్తున్నాను ఇంకా నేను మెరీన్స్ వదిలేసాను అది చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక ఈ ఫైట్లోనే నాకు చాలా గాయాలే దానివల్ల నాకు కాలు కూడా ఎగిరిపోయింది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగే స్ట్రా హ్యాట్స్ వాళ్ళు చాలా ఇంప్రెసివ్గా ఫైట్ చేస్తారని చెప్పి విన్నాను అది నిజమేనా అని చెప్తుంటే అది నిజమే అని చెప్పి మా స్మోకర్ కూడా చెప్తుంటాడు. సరే అయితే లా కూడా కాస్త పవర్ఫుల్గా మరి అని చెప్తుంటాడు. లా అని చూపిస్తుంటాడు. ఇంకా చూస్తుంటే కితేమారు ఇంకా మొమ్మనసుకి ఇంకా అందరూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే సొమ్మరంగా మాట్లాడుతూ మీకు రిజిస్ట్రేషన్ అని చెప్తుంటే ఇంకా వాళ్ళంతా ఫార్మల్గా మాట్లాడుకునేసే కదా కాస్త విచిత్రంగా ఉంటుంది మనకి ఎగమారి కొడికి అసలు ఏం అర్థం కావట్లేదు ఏం చెప్తున్నా అని చెప్పి అది నిజమే కదా లాగడే మంటపడి ఇంటికి వస్తున్నారు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటాడు. ఇంకా లాగడ చెప్తా ఉంటాడు అదే అతనే అదే విధంగా చెప్తూ ఉంటాడు. అలాగే ఇంకా సీజర్లో కుక్కను ఉన్నట్టు కొట్టేస్తూ ఉంటాడు. ఇంకా అతను కొట్టేసి ఇదంతా చెప్తా ఉంటాడు వీళ్ళతో పాటు ఇంకా ట్రావెల్ చేస్తానని చెప్పి ఇంకా డ్రోంగ్ ఫార్మింగ్ నేను ఇచ్చిన ప్రామిస్ కానీ చేసేసి ఉంటే అక్కడక్కడ వదిలేద్దామని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మమ్మల్ని తన డ్రాగన్ ఫామ్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటాడు. ఇంక వీళ్ళందరూ కాస్త పార్టీ చేసుకునే దానికి తిరుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ఇంకా ఫ్రాంకీ ఇంక వీళ్ళందరూ
వాళ్ళందరూ పోయి ఇంకా వాన దాకా వెళ్ళాలని చెప్పి మళ్ళీ లూఫీని అడిగేసాడు. లూఫీ కూడా ఒప్పేసుకుంటారు. మళ్ళీ ఒక జర్నీ చేయమని చెప్పి. నెక్స్ట్ నేను చూస్తుంటే క్లోత్స్ మొత్తం వచ్చేస్తూ ఉంటాయి. ఏదో సంథింగ్ వేరుగా అవుతా ఉంటది. మొత్తం పైనుంచి ఏదో ఐసేస్‌లో పడతా ఉంటది. అసలు ఇదేంటో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇదొక ఫిల్లర్ ఎపిసోడ్ టైప్‌లో తీసుకొనిపోతుంది. నేను దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. ఇంకా దాని నుంచి తప్పించుకునేసి వచ్చేసుంటాడు. ఇంకా మన మోమోస్‌కి మన నామి మొత్తం ప్లేస్ మొత్తం చూపిస్తూ ఫుడ్ చూపిస్తుంటది. కానీ చూస్తుంటే ఇంకా మన మనోడు కికమారుని ఫైట్ చేస్తా ఉంటాడు. ఇంకా మనం చూస్తుంటే జోరో ఇంకా కికమారు ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్లీ డ్యూయల్ చేసుకుంటారు. ఇలా ఫిష్‌లు పట్టుకోవడానికి ట్రై చేస్తా ఉంటారు. అక్కడ ఏం చూస్తుంటే మన మోమోస్‌కి ఇక్కడ పోయి మన ఇద్దరు అమ్మాయిలు ఇట్లా బాటింగ్ చేశా అని చెప్పి చేసిన వెంటనే వీళ్ళందరికీ ఏడో కాలిపోతా ఉంటది. దాని తర్వాత "నువ్వేం చేస్తావు నాట్ ఫెయిర్" అని చెప్పి వీళ్ళందరిని కొట్టిపడేసి ఉంటది. ఇంకా అలాగా మీ బ్యూటిఫుల్ పీపుల్‌గా చాలా బాగుందని చెప్పి ఇలా నవ్వుతూ ఇలా క్రీపీగా ఎపిసోడ్ అనేది కంప్లీట్ అవుద్ది. గాయ్స్ నేను నెక్స్ట్ వీడియో అనేది ఖచ్చితంగా లుక్కిజం ఎక్స్‌ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాను. అలాగే ఇప్పటిదాకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. ఓకే గాయ్స్ బై బై. సీ యూ టుమారో. అనుకన్నా ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకండి. అలాగే నా లుక్కిజం వీడియోస్ కూడా కాస్త విజిట్ చేయడానికి ట్రై చేయండి. నాకు తెలిసి మీకు ఇక్కడ డిస్‌ప్లే అవుతా ఉండొచ్చు. ఓకే గాయ్స్ బై బై. సీ యూ టుమారో. సయోనారా. నేను చెప్పిన విషయం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు ఒకవేళ లుక్కిజం మీద కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటే ఈ వీడియో కింద లుక్కిజం అని చెప్పి కామెంట్ చేయండి. ఆ విషయం మాత్రం మర్చిపోకండి. ఇంకో విషయం ఇంకా అలాగే గన్ గురించి కూడా నాకు చాలా ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు కూడా మీకు వన్ పీస్‌లో ఎవరో కూడా దాని గురించి కూడా కామెంట్ చేయండి. ఓకే గైస్ బై బై. సీ యూ టుమారో. సయోనారా. ఓకే.